Hallelujah. Hallelujah. Let us get into the word of God. Matthew chapter 21 verse 23 నుంచి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 నుంచి 27 వరకు చదువుకుందాం. Matthew chapter 21 verse 23 to 27. Today you are going to realize why these preachings are not working in your life. ఇంతకాలం మనం ఇన్ని ప్రీచింగ్స్ వింటున్నాము, ఎందుకు ఇది వర్క్ అవ్వట్లేదు? ఇన్ని ప్రీచింగ్స్ వింటున్నాము, ఎందుకు మన జీవితాల్లో ఇవి జరగవు? ఇన్ని ప్రీచింగ్స్ వింటాము, ఇన్ని మెసేజెస్ వింటాము, బట్ వై థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ అకార్డింగ్లీ. హల్లెలూయా. ఎంతమందికి ఉంది ఇది? అందరికీ ఉంటుంది. తలకిందులుగా తపస్సు చేసే ప్రతి ఒక్కరికి ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకో తెలుసా, మనం యేసయ్యలోకి రాగానే మనం ఫస్ట్ అనుకునేది ఏంటో తెలుసా? పక్కన వాడిని చూసేసి నువ్వెంత, నేను ఎలా రేజ్ అవుతానో చూడు, నేను ఏమవుతానో చూడు, నేను ఎలా బ్లెస్ అవుతానో చూడు, నీకన్నా డాక్టర్లు అవసరమేమో, నాకు పరమ వైద్యుడు ఉన్నాడు, కానీ ఆ నొప్పులు తగ్గవు. మనకేమో పక్కన వాడికి చెప్పి తర్వాత వాళ్ళు కనిపిస్తే వాళ్ళ నుంచి తప్పించుకొని తిరగడం కూడా అలవాటు అయిపోతుంది. హల్లెలూయా. ఏమైంది అంటే, ఆ విశ్వాసంలో ఎదుగుతున్నా బ్రదర్. ఎన్ని సంవత్సరాలు బ్రదర్? మీ తాత ఎదిగాడు, మీ నాన్న ఎదిగాడు, నువ్వు ఎదుగుతున్నావు, రేపు మీ పిల్లలు ఎదుగుతారు, అందరు ఎదుగుతూనే ఉంటారు, కానీ ఒక్కడు కూడా ఎదిగినోడు ఉండడు. హల్లెలూయా. హల్లెలూయా. లెట్ us learn why this thing isn't working in our lives. చదవండి ప్లీజ్. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడుగగా. మళ్ళీ ఒకసారి చదవండి. ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు. ఏం చేస్తున్నాడంట ఆయన? ముందేం చదివాడంట? When he was come into the temple, the chief priests and the elders of the people came unto him as he was teaching. మనము బోధించడము అంటే మనకి ఒక చిన్న వ్యత్యాసం తెలియదు మనకి, ప్రసంగించడానికి బోధించడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఒక స్కూల్కి వెళ్తే, డిడ్ యు ఎవర్ హియర్ అ ప్రీచింగ్ ఆర్ ఎ టీచింగ్? Hallelujah. What is Jesus doing? He was not preaching. He was teaching. Hallelujah. మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఏం చేస్తున్నాడు ఆయన? బోధించుచుండగా ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు. ఏం చేస్తున్నాడు? బోధించడం అని అంటే కార్యములు చేయడానికి బోధించడానికి తేడా లేదా? ఇట్ మీన్స్ ఇన్ ద sight of God. అంటే Jesus, when he is teaching, he is not just literally telling you an information, but he is performing and he is making some people to learn those things on their own. Hallelujah. Hallelujah. అందుకనే యేసయ్యతో ఉన్న శిష్యులు వాళ్ళు అంత గొప్ప కార్యాలు చేయగలిగారు. they were never hearing his preachings, but they were learning his teachings. Hallelujah. Hallelujah. So teach అని అంటే అర్థం ఏంటో తెలుసా? to make someone get into action. హల్లెలూయా. అంటే నీవు నేర్చుకున్న దాన్ని ఎలా అవలంబించాలి, ఎలా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎలా దాన్ని నీవంతట నీవు నేర్చుకోవాలి. అందుకనే బోధించుచున్నప్పుడు ఆయన వాళ్ళకి ఎలాంటి బాధ లేదు. హీ వాజ్ టీచింగ్. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నువ్వు ఈ కార్యాలు, నువ్వు ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు, నువ్వు ఇలా ఎందుకు ప్రసంగిస్తున్నావు, ఇలాంటి విషయాలు ఎందుకు చెప్తున్నావు అనట్లేదు. ఈ కార్యాలు నువ్వు ఎందుకు చేస్తున్నావు. ఇట్ మీన్స్ జీసస్ వాజ్ నాట్ లిటరల్లీ వర్బల్లీ సేయింగ్ సంథింగ్, బట్ హీ ఈస్ మేకింగ్ ఎవ్రీవన్ టు ఎక్స్పీరియన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ప్రతిసారి మనం సంఘానికి వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బా ఈరోజు బోధ చాలా బాగుంది, చాలా బాగా విన్నాం, అబ్బా ఇలాంటి మర్మాలు ఎలా తెలుస్తాయి. యూ షుడ్ నెవర్ గో బై దట్ థింగ్. You should go and practice it. Hallelujah. Hallelujah. అందుకనే ఆయన రెండిటిని విభజిస్తాడు. Preach the kingdom of God and
teach them all the things which I have told you. దేవుని రాజ్యము గురించి మాత్రమే చెప్పండి, కానీ దానిలో ఎలా జీవించాలి, ఎలా అద్భుతాలు చేయాలి, ఎలా ఆశ్చర్యకార్యాలు చేయాలి, ప్రతి దినము ఈ వాక్యములో ఎలా జీవించాలి, ఈ వాక్యములో ఎలా నడవాలి, ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేయాలి, అది ఎలా పనిచేసేలా చేయాలో వాళ్ళకు టీచ్ చేయండి. హల్లెలూయా. He was never limited his disciples to just preach. అందుకనే మీరు ఎక్కడ కూడా వాళ్ళు అంటే అపోస్తులు, దాని తర్వాత ప్రవక్తలు, దాని తర్వాత ఇట్ వాజ్ మెన్షన్ ఓన్లీ టీచర్స్, బట్ ఇట్ వాజ్ నెవర్ మెన్షన్ ప్రీచర్స్. కాలింగ్ గురించి మాట్లాడినప్పుడు మొదటగా అపోస్తులను, తర్వాత ప్రవక్తలను, ఆ తర్వాత బోధకులను, ఆ తర్వాత అద్భుత కార్యములు చేయువారిని, ఆ తర్వాత హెల్ప్స్, ఆ తర్వాత గవర్నర్స్, ఆ తర్వాత స్పీకింగ్ ఇన్ టంగ్స్. Hallelujah. You have to learn how to live the word of God. నీవు దేవుని సంఘానికి వచ్చినప్పుడు you need not to get emotionally excited. మనం చాలాసార్లు ఎమోషనల్గా ఎగ్జైట్ అవుతాం. ఎందుకో తెలుసా? దేవుడు మీకు అత్యధికమైన ఆశీర్వాదాలు ఇస్తాడంటే ఏ అని వెళ్ళిపోతారు. వెళ్ళగానే ఫోన్ వస్తుంది, ఎప్పుడు ఇస్తావు డబ్బులు అని, అప్పులోడు. దేవా ఎందుకు పని చేయట్లేదు దేవా? నేను నిన్ను వినమని చెప్పలేదు. యు నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. హల్లెలూయా. ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్. ఒక ఇన్సిడెంట్ అంటే యేసయ్య చేస్తున్న ప్రతిసారి యేసయ్య ఒక అద్భుతం చేస్తే చాలామంది ఆయన శక్తిని చూపించాలి, ఆయన అధికారమును చూపించాలి, ఆయనకున్నటువంటి గొప్ప సామర్థ్యాన్ని చూపించాడు అని మాట్లాడతారు. కానీ ఇట్ వాజ్ నాట్ సో. ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు ద థింగ్. ఓకే, మార్క్స్ వార్త 4:35 నుంచి చదువుకుందాం. మరలా మనం వద్దాం ఈ సబ్జెక్ట్కి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? లైవ్లో చూస్తున్న వాళ్ళకి, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళకి, ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళకి, డోంట్ మిస్ దిస్ సర్మన్. దిస్ విల్ డెఫినెట్లీ చేంజ్ యూ. అందుకనే ఆయన ప్రతి ఒక్కరిని ఏం చేయమన్నాడంట తెలుసా? ప్రతి ఒక్కరిని వెళ్ళి బాప్తిస్మం ఇవ్వండి, ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసైపుల్? డూ యూ నో దట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిసైపుల్? డిసైపుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? ద వన్ హూ ప్రాక్టీస్, ఎక్సర్సైజ్ థింగ్స్. నాట్ ద వన్ హూ లిజన్ అండ్ గో అండ్ సే హల్లెలూయా, ఆమెన్, ఐ రిసీవ్, ఐ రిసీవ్, ఐ రిసీవ్, ఐ రిసీవ్, ఐ రిసీవ్, ఐ రిసీవ్, ఏ రిసీవ్, ఏం రిసీవ్, ఏం రిసీవ్, ఎప్పుడు రిసీవ్, ఎప్పుడు రిసీవ్, ఎప్పుడు రిసీవ్, నో రిసీవ్. హల్లెలూయా. అవునా కాదా? ఒకసారి చదవండి. మార్క్స్ వార్త 4:35 నుంచి. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్పుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియో సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఏంటి అని అంటే ఆయన నేర్పించకుండా ఎవరిని ఎప్పుడు గద్దించడు అని. అయితే ఇది చేయడానికి చూస్తే మనం ఏమనుకుంటామో తెలుసా? దేవుడు గాలిని కూడా గద్దించేవాడు, దేవుడు అంత శక్తివంతుడు. నీ జీవితంలో తుఫాను ఉందా? నీ జీవితంలో అలలు ఉన్నాయా? నీ జీవితంలో వలలు ఉన్నాయా? నీ జీవితంలో ఇంకోటి ఉందా? నీ జీవితంలో ఇంకోటి ఉందా? దాన్ని ఆయన అణిచివేస్తాడు. ఆయన అణిచివేసేదానికి వీళ్ళని ఎందుకు తిడతాడు? అవునా? అయితే తిట్టడానికి ఒక కారణం ఉండాలి కదా. Was Jesus really showing his power or he was trying to teach something? దేవుడు యేసయ్య వాళ్లకు తన సామర్థ్యాన్ని చూపించాలనుకుంటున్నాడా, లేకపోతే ఆయన వాక్యానుసారం చేస్తున్నాడా? How many people say that he was doing the word of God?
హీ వాజ్ ఎక్సర్సైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐ విల్ షో యూ స్క్రిప్చర్. ఇది ఎందుకు చేశాడు అంటే చాలా మందికి తెలియదు ఏంటో తెలుసా, జీసస్ వాట్ ఎవర్ హీ వాజ్ డూయింగ్ అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన ఎప్పుడు తన సామర్థ్యాన్ని చూపించుకోవడానికి కానీ, నాకు ఇంత శక్తి ఉందని చూపించుకోవడానికి కానీ ఆయన ఎప్పుడు చేయలేదు. అందుకనే కీర్తన 107 కీర్తన 29 వచనం ఒకసారి చదవండి. యూ విల్ గెట్ టు నో how Jesus was making his disciples to practice the word of God. He was teaching them to live the word of God. Hallelujah. Hallelujah. We are stuck in preachings. మనము ఉపదేశాలు విని, అందుకనే ఆయన ఉపమానాలు వారికి ఉపదేశించిన తర్వాత వీళ్ళకి పర్సనల్గా ఆయన బోధిస్తున్నాడు. హల్లెలూయా. చదవండి. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. హల్లెలూయా. దేన్ని నెరవేరుస్తున్నాడు ఆయన? వాట్ ఈస్ హీ ప్రాక్టీసింగ్ విచ్ వాజ్ ఆల్రెడీ రిటన్. హల్లెలూయా. ఆయన అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చేసి నేను అద్భుత కార్యాలు చేస్తాను, నేను ఇలాంటి పనులు చేస్తాను, నేను ఇలాంటి కార్యాలు చేయగలిగే వాడిని అని చూపించట్లేదు. హీ వాజ్ ఫుల్ఫిల్లింగ్ అండ్ ప్రాక్టీసింగ్ అండ్ మేకింగ్ పీపుల్ టు ప్రాక్టీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకనే మీరు ఇంకా నమ్మలేదా అంటే అర్థం ఏంటి? దీని గురించి ఆయన ఎన్నోసార్లు వాళ్లకు బోధించాడు. హల్లెలూయా. హీ వాజ్ పర్ఫార్మింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ ఒకసారి చదవండి. 107 కీర్తన 29 వచనం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. హీ వాజ్ నాట్ డూయింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. అంటే ఏదో ఇలా చేసేయాలి అంటే అర్థమేంటో తెలుసా? ఈ వాక్యములో ఉన్న సమస్తము వెన్ యూ రిసీవ్ అన్ అండర్స్టాండింగ్, నువ్వు దానిని నేర్చుకోగలిగితే ఇట్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. సో దట్స్ ద రీజన్ వెనెవర్ అ సిచ్యువేషన్ అరైజ్, ఏదైనా సిచ్యువేషన్ నీ జీవితంలో వస్తే, ఏదైనా పరిస్థితి నీ జీవితంలో వస్తే ఆయన ఏం చెప్తాడో తెలుసా? డూ ద విల్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనకు ఎలా కనిపిస్తుందంటే ఆయనకు శక్తి ఉంది కాబట్టి, లేదు. హీ వాజ్ ఎక్సర్సైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకనే నేను ఎట్టివాడనై ఉన్నానో మీరును అట్టివారై ఉన్నారు. అందుకనే నాకు వాక్యము పని చేస్తే మీకు వాక్యం పనిచేస్తుంది. నేను ఇది చేయగలిగితే మీరును చేయగలుగుతారు. నేను మీకు ఎలాంటి లేమి లేకుండా ఇంతకాలము నడిపించగలిగితే మీరు కూడా లేమి లేకుండా నడవగలుగుతారు. ఎందుకు అనంటే మీలో వాక్యము ఉన్నప్పుడు, మీరు వాక్యమును యథాతథంగా తీసుకొని దాన్ని ఎక్సర్సైజ్ చేసినప్పుడు, దానిలో మీరు నేర్చుకున్నప్పుడు, విన్నప్పుడు కాదు, దాన్ని మరలా మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు యు విల్ బి లుకింగ్ లైక్ జీసస్ టు ద వరల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు ఎవరైనా మిమ్మల్ని ప్రార్థన చేయమని అడిగారు అనుకో, బ్రదర్ నాకు అమ్మో వాళ్ళ మీద చెయ్యొద్దన్నారు, కాలు వేయొద్దన్నారు, అదే వేయొద్దన్నారు అని కాదు. దేవునికి తెలిసిన విషయం ఏంటో తెలుసా? ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో వస్తే హీ కెన్ ఫిక్స్ దట్ ఇష్యూ. హల్లెలూయా. హల్లెలూయా. అలాగని చెప్పేసి ఎవరైనా నీ దగ్గరకు వస్తే, బ్రదర్ నాకు మా భార్యకి వాళ్ళకి వీళ్ళకి పడట్లేదు అని అనగానే ఆమె ఉండదు, ఆమె వెళ్ళిపోతుంది అని పిచ్చి పిచ్చి దర్శనాలు చెప్పొద్దు. ఎందుకో తెలుసా? గాడ్ ఓన్లీ నోస్ హౌ టు ఫిక్స్, నాట్ టు డిస్ట్రాయ్. ఆయనకు తెలిసిందేంటో తెలుసా? నీ జీవితాన్ని ఎలా కట్టాలి, పాడైన పురములను ఎలా కట్టాలి, పాడైన స్థలములను ఎలా నిర్మించాలి, నీ జీవితమును గొప్ప ప్రాకారము గల పట్టణముగా ఎలా మార్చాలి, ఎలా చేయాలి అన్నది మాత్రమే తెలుసు. ఆయన మనకు ఎలా తనను తాను పరిచయం చేసుకున్నాడో తెలుసా? సమాధానకర్తగా. హల్లెలూయా. హల్లెలూయా. Whenever you go to any man of God, any woman of God, you should come back with peace, not with confusion. ఎప్పుడైనా నువ్వు కన్ఫ్యూజన్తో బయటికి వస్తున్నావు అని అంటే అర్థం ఏంటో తెలుసా? యూ నెవర్ హర్డ్ ఫ్రమ్ గాడ్, బికాజ్ హీ ఈజ్ నాట్ అన్ ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్. హల్లెలూయా. బ్రదర్ నేను ఎన్ని చేస్తున్నా, ఎంత విత్తుతున్నా, విత్తడం ప్రాక్టీస్ మాత్రం బాగా చేస్తారు, గట్టిగా చేస్తారు. ఎందుకో తెలుసా? ఈ 100 వేస్తే అవి రిలీజ్ అయిపోతాయి, అవి రిలీజ్ కావు, పాడుగావు.
సంవత్సరాల తరబడి. నిజంగా చెప్పండి, ఎంతమంది ఒక 10 సంవత్సరాల నుంచి నిజంగా విత్తిన తర్వాత గట్టి ఫలాన్ని పొందుకున్నారు? ఎంతమంది నిజంగా విత్తిన తర్వాత గట్టి ఫలాన్ని పొందుకున్నారు చెప్పండి. సరే, ఎంతమంది దశంభాగాలు ఇచ్చి ఆకాశ వాకిళ్ళు తెరవబడ్డం చూశారు చెప్పండి? ఆకాశం కాదు కదా, చిన్న సందు కూడా ఆకాశం దూరం మాట, ఆకాశ ద్వారాలు దూరం మాట, ఒక చిన్న సందు, రేకు కూడా చిన్న సందులోంచి కూడా దేవా పోని ఒక్క కాయిన్ అన్న పడేను ఆయన పైనుంచి, పోని అదన్నా చూపించుకొని బతుకుతాను నా దేవుడు ఆశీర్వదించినాడని. నథింగ్ హ్యాపెన్స్. వై? The prosperity never work in such fashion. Hallelujah. Hallelujah. God will never give you such kind of things. అలా ఎప్పుడు ఆయన బోధించాడు, అలా ఎప్పుడు ఆయన నేర్పించాడు, అలా ఎప్పుడు నిన్ను బద్ధకస్తుడిగా మార్చాడు. నాకు ఇచ్చేసావంటే ఈరోజు అవి ఉంటాయి కదండి లాటరీ, ఈ లాటరీ కొన్నావా అనుకో. ఇందాక ఒక సహోదరు చెప్తుంది, అన్న మీరు ప్రేయర్ చేసిన తర్వాత మా ఆయనకు డబ్బులు వచ్చినాయంటే ఎలా వచ్చినాయంటే ఆయన బెట్టింగ్ విన్ అయ్యాడు అన్న మ్యాచ్ అంటుంది. ఓహో, ఇలా వాడుతున్నారన్నమాట. ఏం విన్ అయ్యాడంట? బెట్టింగ్. ఎక్కడ చెప్పకమ్మ, బొక్కలో వేస్తారు. అంటే అర్థం ఏంటి? యూ వాంట్ ఈజీ మనీ, బట్ గాడ్ వాంట్స్ యూ టు బి రిమెంబర్డ్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. హల్లెలూయా. నీకు ఈజీ మనీ, లక్కీ డిప్లో, లక్కీ డ్రాలలో డబ్బులు వస్తే ఎవడు నేను గుర్తుపెట్టుకోడు. టాటాని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? బిర్లాని ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? పోయినసారి 5 కోట్లు గెలిచిన కోన్ బనేగా కరోడ్పతి వాడిని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు? వాడు అన్నీ నష్టపోయి మళ్ళీ జీరోకి వచ్చాడంట, మొన్న న్యూస్లో చూస్తున్నాను. 5 కోట్లు వచ్చిన తర్వాత కూడా, అంటే నాకు అప్పుడు అనిపించింది దరిద్రుడు రిక్షా ఎక్కితే అది కారు ఎక్కితే రిక్షా అయిపోతుంది అంటే ఇదేనేమో అనుకున్నా. అంటే దరిద్రుని ఎవడు బాగు చేయలేడు, మంచోని ఎవడు చెడగొట్టలేడు అంటే కరెక్ట్. 5 కోట్లు వచ్చిన తర్వాత కూడా వీడు అప్పుల్లోకి పోయాడంటే వీడి దరిద్రం చాలా బలంగా ఉంది అనుకున్నాను నేను. హల్లెలూయా. బట్ హౌ గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ ప్రాస్పర్ యూ? ఎలా ఆశీర్వదిస్తాడు? వై టైదింగ్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్? లెట్ us learn from that thing. Isaiah chapter 48 verse 17. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. ఎంతమందికి అర్థమవుతుంది? సో whenever you hear the word of God, don't stay calm. God is literally telling you that you must exercise it. You must exercise it. ఎప్పుడైనా దేవుడు నీకు స్వస్థతని ఇస్తున్నాడు అని అన్ని నువ్వు విన్నావు అనుకో, you need to exercise the healing every minute, because the word will never make you ashamed. Hallelujah. వాక్యమును నమ్మినవాడు సిగ్గుపడడం కానీ సిగ్గుతో ఉండడం కానీ ఇంతవరకు జరగలేదు. హల్లెలూయా. యా, ప్లీజ్ చదవండి. యెషయా 48:17. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైనా యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. హల్లెలూయా. ఇంగ్లీష్లో చదువుతాను. Thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit. He never said who preacheth thee to profit. He teaches you how to get profit. It means he will make you exercise. He will tell you, you need to invest in this fashion. ఇలా ఈ బిజినెస్ చేయాలి, ఇలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా నువ్వు కస్టమర్లతో మాట్లాడాలి, ఇలా నువ్వు స్థాపించాలి, ఇలా నీవు అంచెలంచెలుగా ఎదగాలి, నువ్వు ప్రయోజనములోకి వెళ్ళునట్లుగా, నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగునట్లుగా, నీ జీవితంలో గొప్ప కార్యములు జరుగునట్లుగా ఆయన నీకు ఉపదేశమునిస్తాడంట. అంటే నీతో ఉండి నిన్ను నడిపిస్తూ ఇక్కడ కాదు ఇలా కాదు అని చెప్పి నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తాడంట. హల్లెలూయా. Hallelujah. That's the reason he says, thus saith the Lord thy Redeemer, the Holy One of Israel, I am the Lord thy God, which teacheth thee to profit, which leadeth thee by the way that thou shouldest go. Complete చేయండి తెలుగులో ఒకసారి.
నీకు ప్రయోజనము కలుగునట్లు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీకు ఉపదేశమును చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. The teaching will never give you an information but will lead you where you should go. Hallelujah. Hallelujah. సో ఈ రోజు నుంచి ఏ వాక్యాన్ని అయితే మీరు పట్టుకుంటున్నారో, ఏ విషయాన్ని అయితే మీరు పట్టుకుంటున్నారో, ఏ వాక్యం గురించి అయితే మీరు వింటున్నారో, నెవర్ సే దట్ ఐ బిలీవ్ ఐ రిసీవ్. నో, ప్రాక్టీస్ ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నిజంగా మీలో స్వస్థత వరం ఉందని, మీలో అభిషేకం ఉందని, మీలో ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని, మీలో అద్భుత కార్యాలు జరుగుతాయని ఎంతమంది నమ్మి ప్రార్థన చేస్తారు? హల్లెలూయా. మనం ఏమనుకుంటామో తెలుసా, ఇది ఎవరికో ఒక్కడికే ఇచ్చారు, వాడు చేతులేస్తేనే అద్భుతాలు జరుగుతాయి, వాడు చేస్తేనే అద్భుతాలు. మరి నీలో ఉన్న ఆత్మ ఫ్యాషన్కా, గజగజగా ఊగి పడిపోవడానికే? ఒక్కడికే జరిగితే అంటే ఇప్పుడు వరకు నీ జీవితంలో అద్భుతం ఎందుకు చూడట్లేదో తెలుసా? యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్, యు ఆర్ ట్రయింగ్ టు హియర్ అండ్ రిసీవ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. బట్ గాడ్ నెవర్ ప్రీచెస్ యూ, హీ ప్రీచ్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఆయన నీకు దేవుని రాజ్యం యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, కానీ దానిలో ప్రతిదీ అణువణువు ఎలా నడవాలి, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా దాన్ని అనుభవించాలి, ప్రతిరోజు ఎలా ఉండాలో ఈ వాక్యము ద్వారా నీకు అనుదినము ఆయన నేర్పిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ ఎవర్ థింక్, అంటే ఏ రోజు కూడా అనుకోవద్దు, మీరు ఈ వాక్యం విన్నాను కదా దేవా, స్వస్థత గురించి విన్నాను కదా దేవా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ ఎ ప్రాఫెసీ, డోంట్ జస్ట్ థింక్ నాకు ప్రాఫెసీ వచ్చింది కాబట్టి జరిగిపోతుందని. నో, యూ నీడ్ టు ఎక్సర్సైజ్ ఆన్ ఇట్ సో దాట్ ఇట్ మే బి వెల్ విత్ యూ, సో దాట్ యు మే రిసీవ్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. అంటే ఆయన ఎలాంటిది నేర్పిస్తాడో తెలుసా? నీకు ప్రయోజనము కలుగునట్లు, నీవు ప్రతి విషయంలో లాభము పొందునట్లుగా ఆయన నిన్ను ఎలా నడవాలి, ఎలా మనుషుల్ని అంచనా వేయాలి, ఎలా హృదయాంతరంగాలు ఎలా పరిశోధించాలి. అందుకని నేను ఎప్పుడు వాక్యాన్ని చదవమని చెప్తా. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఎముకలను మూలుగులను అది వేరుపరిచి, ఆత్మను శరీరమును వేరుపరిచి, ప్రాణాత్మ శరీరమును వేరుపరిచి హృదయాంతరంగములు పరిశోధింపజేస్తుందంట. హల్లెలూయా. It will discern the very thoughts of the mind and heart. నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటే, అమ్మో దెయ్యం దగ్గరికి రాదేమో, రాత్రి వచ్చేది ఛాతి మీద కూర్చోదేమో, ఆ జబ్బు పోతుందేమో అని చదువుతున్నామో. లేదు, అవతల వ్యక్తి నీతో మాట్లాడుతుంటే, ఒక మాట మాట్లాడుతుంటే ఆ వ్యక్తి ఏ ఇంటెన్షన్తో మాట్లాడుతున్నాడు, నీ పట్ల అతనికి ప్రేమ ఉందా, లేకపోతే ద్వేషం ఉందా, లేకపోతే నిన్ను మోసం చేయడానికి మాట్లాడుతున్నాడా కూడా ఆ వాక్యము నీకు తెలియజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. Do you think that you are so cheap? నిన్ను ఈ లోకంలోకి ఆయన తీసుకొచ్చి నిన్ను అలా ఏమీ కాకుండా వదిలేయడానికి? Today God is telling each and every person that you are not coming to hear any preaching, but you are coming to hear a teaching and you need to practice it. Hallelujah. ప్రతిరోజు ఏ వాక్యమైనా, ఈ వాక్యము ఒకవేళ నీ జీవితంలో పనిచేయలేదు అనుకోండి, యూ కెన్ లీవ్ దిస్ బుక్ అండ్ యూ కెన్ లీవ్ దిస్ గాడ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన గాలిని గద్దించి ఆయన సముద్రమును నిమ్మలము చేయడం కూడా, అది కూడా వాక్యములో నుండే చేశాడంట. హల్లెలూయా. ఇట్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ది బ్లూ. అంటే ఆయన చేసిన ప్రతి అద్భుతము గురించి ఎక్కడో ఒక దగ్గర రాసే ఉంది. మేబీ వీ హ్యావ్ ఎ లిమిటెడ్ డేటా, limited information. So he never preached to his disciples, he always teaches things to disciples. Hallelujah. Hallelujah. అందుకనే ఆ యొక్క యూదుల మాస్టర్ వచ్చినప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? నీవు నిజముగా దేవుడి నుంచి వచ్చిన బోధకుడివి. అంటే యు ఆర్ ఇండీడ్ ద టీచర్ విచ్ వాస్ కమ్ ఫ్రమ్ గాడ్. హీ నెవర్ సెడ్ యు ఆర్ ఎ ప్రీచర్. అందుకనే ఫార్సీలు సద్దుకీలు ఏమంటున్నారో తెలుసా? నువ్వు ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నావు అంటే, వీళ్ళకి ఎందుకు ఇలా నేర్పిస్తున్నావు, వీళ్ళకి ఎందుకు ఇలా మీరు ఇదిగో స్వస్థపడుతున్నారు అని చెప్పి ఒకరిని స్వస్థపరిచి ఆయన ఇంకొకరితో ఏం చేపిస్తున్నాడంట? ఇలా స్వస్థపరచుకోవాలి, ఇలా అద్భుతం పొందుకోవాలి, ఇలా ఆశ్చర్యకార్యాలు పొందుకోవాలి, ఇలా మీ జీవితాలను మీరు కట్టుకోవాలి, ఇలా సమాధానమును స్థాపించాలి, ఇలా మీరు సముద్రములోని ఆ అలలను, ఆ తుఫానులను నిమ్మలము చేయగలగాలి. హల్లెలూయా.
దట్స్ ద రీజన్ దే ఆర్ స్కేర్డ్. అందుకనే బోధల అంటే ప్రసంగాలతోటి ఎవరు భయపడరు. When someone is practicing the word of God, people will be scared and people began to oppose it. ఎందుకు? వీడికే నేను తాళాలు ఇచ్చేస్తే, వీడే యాక్సెస్ చేయగలిగితే, వీడి జీవితంలోనే వీడంతటా వీడే ప్రార్థనలు చేసుకోగలిగితే, వీడే దేవునికి దగ్గర అయిపోగలిగితే ఇది నిండదు, అది నిండదు. హల్లెలూయా. అవునా? మనం కూడుకుంటున్న స్థలము నిండదు, అక్కడ పెట్టిన డబ్బా నిండదు. Hallelujah. Hallelujah. Yeah. Last but one scripture. I'm closing. మనలో ఉన్న అభిషేకం అంటే ఏం చేస్తుందంట? సమస్తమును బోధిస్తుందంట. హల్లెలూయా. 1 John chapter 2 verse 27. Last but one. దాని తర్వాత I'm closing. It's a very small sermon today. సో ఎవ్రీ టైం మీరు ఎక్కడికైనా వెళ్తే, అబ్బా ఈరోజు ఏం చెప్పాడు బ్రదర్ అన్నారు అంటే మీరు ఏం నేర్చుకోలేదు అన్నారని అర్థం. హల్లెలూయా. ఆయన చెప్తే ఆయనకు బాగానే ఉంటుంది, మీరు ఇచ్చే ఆఫరింగ్స్ బాగానే ఉంటాయి, వాళ్ళు బాగానే ఆశీర్వదించబడతారు, వాళ్ళు బాగానే మీ ముందు ఎదిగిపోతూ ఉంటారు. నువ్వు మాత్రం అలాగే ఇలా, బ్రదర్ భలే ఎదిగిపోయాడు కదా, ఒకప్పుడు ఈ చిన్న హాల్లో పెట్టేవాడు, మా ఇంటి మిద్దె మీద పెట్టేవాడు, ఇప్పుడు ఇంత పెద్ద హాల్లో పెడుతున్నాడు తెలుసా. నువ్వు ఆ మిద్దె మీద అలా వినుకుంటూ అలాగే ఐ రిసీవ్ అని చెప్పి అలా సొమ్మసిల్లిపోయావు. ఆయన దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఆయన ఎదిగిపోతున్నాడు. హల్లెలూయా. అంతేగాని రాత్రి పోయేసి ఏ శ్మశానాల్లో కూర్చొని రా ఆవాహయ మీ రా డబ్బు రా అని అన్నారు. డబ్బురా జనంరా ఉద్యోగం రా 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 అని అంటే ఏం రాదు, ఆయాసం తప్ప. When you practice the word of God, you will get authority. Hallelujah. When you are a person of authority, then everything should obey you. Hallelujah. That's how it works. అంతేగాని ఫస్ట్ రోజు ఇంజనీరింగ్లోకి వెళ్ళి ఐఎమ్ ఇంజనీర్ నాకు జాబ్ అని అంటే ఎగిరిదంతాడు వాడు. అవునా కదా? హల్లెలూయా. చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము అంటే ఏం చేస్తా అంట? ఎవరును మీకు బోధింపనక్కర్లేదు. చదవండి. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను. ఎన్ని విషయాల గురించి అంట? అన్నిటిని గూర్చి. దేవదాస్ అవ్వకుండా, బాటిల్ పట్టుకోకుండా కూడా బోధిస్తుందంట. హల్లెలూయా. నో బ్రేకప్ ఎలా అవ్వకుండా ఉండాలో బోధిస్తుందంట. హల్లెలూయా. అవునా కాదా? ఎలా ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ కరోనాని అంటించుకోకుండా ఉండాలో కూడా బోధిస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. యా, మరొకసారి చదవండి. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించుచున్న ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. హల్లెలూయా. ఏం బోధిస్తుందంట? అది సమస్త విషయాలు. ఒకసారి ఇంగ్లీష్ చదువుతాను. బట్ ద అనాయింటింగ్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఆఫ్ హిమ్ అబైడెత్ ఇన్ యూ అండ్ యూ నీడ్ నాట్ దట్ ఎనీ మ్యాన్ టీచ్ యూ, బట్ యాజ్ ద సేమ్ అనాయింటింగ్ టీచeth you of all things, as and is truth and is no lie, and even as it had taught you, ye shall abide in him. Hallelujah. ఈ అభిషేకము నువ్వు ఎలా అభివృద్ధి చెందాలో, ఎలా ఉండాలో నీకు నేర్పిస్తుందంట లోపలుండి. హల్లెలూయా. అందుకని చాలాసార్లు అనిపిస్తుంది, ఏంటో తెలుసా, అబ్బా నాకు అనిపించింది బ్రదర్ ఇక్కడికి వెళ్ళొద్దని, అందుకే వెళ్ళాను, పడ్డాను, యాక్సిడెంట్ అయిపోయింది. నాకు ముందే పొద్దునే అనిపించింది, బండి స్టార్ట్ చేసేటప్పుడే అనిపించింది. ఒకసారి నాకు అలాగే యాక్సిడెంట్ అయింది. బండి స్టార్ట్ చేసిన అది స్టార్ట్ అవ్వట్లేదు, అది మొరాయిస్తుంది, నేను దాన్ని తిడుతున్నా, స్టార్ట్గా అని చెప్పి అర్జెంటుగా వెళ్ళేది. స్టార్ట్ అయ్యి 2 నిమిషాలు వచ్చాను లేదా పక్క నుంచి ఒక కారోడు వచ్చి గుద్దేసినాడు. నేను అప్పుడు అనుకున్నా, ఇది నాకు బోధిస్తుంటే కొవ్వు కాకపోతే ఇలాగే ఉంటుంది అనుకున్నా. అవునా కాదా? అంటే ఎవ్రీథింగ్
ద అనాయింటింగ్ ఇన్ యూ టీచెత్ యూ ఆల్ థింగ్స్. హల్లెలూయా. ఇంతకు ముందు నీకెవరైనా బోధించాలేమో, ఇంతకు ముందు నీకెవరైనా కూర్చోబెట్టి చెప్పాలేమో, ఇప్పుడు నీలో ఒకడిని పెట్టాడు. ఆ అభిషేకము నీలో నిరంతరము ఉంటుందంట, ఎవరు తీసివేయలేరు. నువ్వు ఎప్పుడైనా పడిపోయినా వెళ్ళిపోదు, ఏ విషయంలో అయినా ఎక్కడైనా జారిపోయినా వెళ్ళిపోదు. కానీ అది మరలా ఎలా నిలబడాలో, మరలా ఎలా ఆయనలో తిరిగి స్థాపించబడాలో, మరలా ఎలాగ పోగొట్టుకున్న ఆ డబ్బును పొందుకోవాలో, పోగొట్టుకున్న ఆ ఆరోగ్యమును పొందుకోవాలో, పోగొట్టుకున్న సమస్తమును తిరిగి ఎలా పొందుకోవాలో నేర్పించి మరలా తిరిగి ఆయనలో నిన్ను నివసింపజేసేలాగా చేస్తుందంట. హల్లెలూయా. Do you think the anointing which you have received, the word which you have received, it shall make you zero? No, it will always make you a hero. Hallelujah. అందుకనే whenever you hear a word of God, from today, if people are seeing losses, if people are not seeing any progress in their life, but today God is telling you, I am going to make you exercise from within. నీలో ఉండి నీకు నేను ప్రతి అడుగు ఎలా నడవాలో, ఎలా నీవు అడుగులు వేయాలో, ఎలా నీవు అభివృద్ధిలోకి వెళ్ళాలో, ఎలా నీవు ఆశీర్వాదకరమైన జీవితంలోకి వెళ్ళాలో, ఎలా నీవు సమాధానంతో నీ కుటుంబంతో ఉండాలో, ఎలా నీ సహోదరులతో, నీ తల్లిదండ్రులతో, నీ అత్తమామలతో, వీరందరితో ఎలా సమాధానకరంగా ఉండాలో, ఎలా నీ గడ్డు జీవితమును మార్చుకొని ఫలభరితమైన జీవితముగా మార్చుకోవాలో నేను నీకు అణువణువు నేర్పిస్తాను. హల్లెలూయా. నీవు విని అబ్బా బాగుంది సర్మన్ అని చెప్పి అనుకోవడం మానేయి. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు ఒక బోధ అంటే ఒక ప్రసంగాన్ని వింటే యు విల్ గెట్ అన్ ఇన్ఫర్మేషన్. బట్ ఒక బోధను వింటే మీకు ఏమొస్తుందో తెలుసా? యు విల్ బికమ్ అ టీచర్. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఏం చెప్తాడు తెలుసా శిష్యులతోటి మాట్లాడినప్పుడు? నో డిసైపుల్ కెన్ బి గ్రేటర్ దెన్ దేర్ మాస్టర్. అంటే ఆయన ఏమవ్వాలనుకుంటున్నాడు? ఈ డిసైపుల్ అందరూ మాస్టర్ లాగా బతకాలనుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని నీవు ఒకరి మీద ఆధారపడుతూ నీలో ఉన్న ఆత్మని పక్కన పెడుతూ, చాలా సింపుల్ విషయం ఏంటో తెలుసా? అవతల వ్యక్తిలో ఉన్నది అదే పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్నది అదే పరిశుద్ధాత్ముడు. నీలో ఉన్నవాడిని నువ్వు కొంచెం వీక్ ఉన్నావు, వాళ్ళు బలంగా తయారయ్యాడు. ఆ పక్కన వ్యక్తులు బలంగా ఉన్నాడు తెలుసా, బలంగా తయారవుతున్నాడు తెలుసా. See, this God only knows how to teach you get into prophets. Hallelujah. హల్లెలూయా. దేవా, ఇది మనకు కలిసి వస్తుందో కలిసి రాదో, ఇది మన జీవితాల్లో బాగుంటుందో బాగోదో, మన జీవితాల్లో ఇది నెరవేరుతుందో నెరవేరదో కాదంట. ఈ దేవుడికి ఒకే ఒక్క విషయం తెలుసంట, నువ్వు ఏ మార్గాల్లో నడవాలో చూపించడమే కాదు, నీకు అది ప్రయోజనకరంగా మారి నీ జీవితాల్లో అది ఎల్లప్పుడూ లాభాలను తీసుకొచ్చే విషయాలు మాత్రమే ఆయన నేర్పిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ వాక్యము నీకు అనుదినము ఎలా లాభాలు పొందాలో, ఎలా నీవు ప్రాఫిట్స్లోకి వెళ్ళాలో, ఎలా నీ జీవితం బాగుపడాలో, వెన్ యూ ఎక్సర్సైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్చర్, నువ్వు ప్రతి లేఖనాన్ని నీ జీవితంలో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఇది ఎందుకు జరగదు అని నా యేసు చేస్తే, ఆయన వంటి వాడను నేనైతే, ఆయన ఎట్టివాడై ఉన్నాడో నేను అట్టివాడనై ఉంటే ఇది నిశ్చయంగా నెరవేరుతుంది. ఆయన గాలిని నిమ్మలము చేసి సముద్రమును ఆయన అణిచివేయగలిగితే అదే సామర్థ్యము ఈ వాక్యము ద్వారా నాలో పనిచేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ద అనాయింటింగ్, డోంట్ రన్ ఆఫ్టర్ అనాయింటింగ్. ఆ నూనె తాగి మోషన్స్ అయ్యి అది తలకు పూసుకొని రాసుకొని ఇక్కడ ఎంటికలు ఊడిపోయి, ఇక్కడ రాసుకొని ఇక్కడ ఎంటికలు ఊడిపోయి, ఆ డబ్బాలు తెచ్చుకొని మళ్ళీ పడేయలేక ఇంట్లోని ఆ డబ్బాలన్నీ పేర్చుకొని, ఇవన్నీ ఎందుకు? అవునా కాదా? అవునా? చాలామంది ఆఫరింగ్ అయ్యాడు కానీ 4-5 సంచుల డబ్బాలు పట్టుకొని పోతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ద ఆయిల్ ఈజ్ బ్యాడ్, నో, బట్ దట్ ఈజ్ ఫర్ బేబ్స్. హల్లెలూయా. అది ఎవరికో తెలుసా? పిల్లలై ఉన్న వారికి మాత్రమే. హల్లెలూయా. బట్ గాడ్ వాంట్ టు సీ యూ లైక్ జీసస్. హల్లెలూయా. యేసు ఎట్టివాడై ఉన్నాడో మీరును అట్టివారై ఉన్నాడు. ఆయన ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారో మీరును అట్టివారై ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆయన బోధిస్తుండగా నువ్వు ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నావు?
అక్కడ టీచింగ్ అని రాసి ఉంటే మనకేముంది, బోధిస్తుండగా అంటే ఇలా మైక్ పట్టుకొని ఆయన మాట్లాడుతుండగా అనుకుంటున్నాం. లేదంట, ఆయన ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి, ఇదిగో నేను ఒకటి చెయ్యి బాగు చేశాను కదా, ఇదిగో ఇలా చెయ్యి బాగు చేయాలి, ఇది ఎలా వచ్చిందో తెలుసా, ఈ వాక్యంలో నుంచి వచ్చిందని చూపిస్తూ వాళ్ళలో ఆ విశ్వాసాన్ని నింపుతూ వాళ్ళకు ఈ వాక్యం పనిచేస్తుంది అని చెప్తున్నప్పుడు వాళ్ళకు భయం అవుతుందంట. అమ్మో రేపటి నుంచి ఆఫరింగ్స్ రావురా నాయన, అయిపోయింది, ఇంకా చర్చి నిండదురా నాయన, అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీవు దేవుని ఆలయమై ఉంటే, నీలో దేవుడు రాజ్యాన్ని పెట్టగలిగితే యు ఆర్ సో బిగ్. హల్లెలూయా. నేను తక్కువ వాడను అని ఎప్పుడు ఎవరు అనుకోవద్దు. ఎందుకో తెలుసా, ఆయన రాజ్యాన్ని, ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నీలో నివాసం ఉండడమే కాదు, ఆయన రాజ్యము నీలో ఉంటుంది అని అంటే యు ఆర్ సో బిగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో చాలా పెద్దవాడివి, నీవు లోపల నుండి చాలా విశాలమైన వాడివి, విశాలమైన దానవు. హల్లెలూయా. నెవర్ థింక్ దట్ నో ఐ యామ్ నథింగ్, ఐ యామ్ జీరో, నాకు ఇది జరగదు అనుకోవద్దు. వెన్ ఎవర్ యూ సే దట్ థింగ్, యు ఆర్ డిస్క్వాలిఫైయింగ్ ద స్క్రిప్చర్స్ అండ్ యు ఆర్ డినైయింగ్ ద అనాయింటింగ్ విచ్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. నీలో ఉన్నటువంటి అభిషేకాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు. హల్లెలూయా. ఎక్కడ కూడా ఎవరు కూడా ఏదో స్పెషల్ది జరిగి అద్భుతాలు జరిగి జీవితాలు మారవండి. దే ఎక్సర్సైజ్ ఎవ్రీ టీచింగ్ అండ్ దే విల్ సీ ద రిజల్ట్స్ ఇన్ దేర్ లైఫ్. వారు ప్రతి బోధను వారి జీవితాల్లో అవలంబించుకొని దాన్ని వాళ్ళు అనుభవించి ఆ తర్వాత దాని నుంచి ఆ ఉన్నతమైన లాభాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. సో యు నీడ్ నాట్, అందుకు వాళ్ళకైతే దేవుడు నేర్పించాలి, రాయాలంట. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా, నీలోనే ఆ అభిషేకమును పెట్టి, ఆ అభిషేకం ఎలా పనిచేస్తుంది అంటే ఆ సాఫ్ట్వేర్ని నీలో ఇన్స్టాల్ చేసి దాని కమాండ్ దీంతో ఇవ్వాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో డోంట్ ఎవర్ సే దట్ వాడికి జరిగింది నాకు జరగదు, వాడు స్వస్థపడ్డాడు నాకు స్వస్థత జరగదు, వీడు అయ్యాడు నేను బాగుపడను, ఆ కోట్ల రూపాయలంటే ఆ కారు నడవాలి అని అంటే, అమ్మో అది కొనాలి అంటే మన వల్ల కాదు, ఇవన్నీ మాట్లాడదు. ఎందుకో తెలుసా, నీ దేవుడికి ఏం తెలుసో తెలుసా, నీకు ప్రయోజనము ఎలా ఇవ్వాలో నేర్పించడం మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని నీ దేవుడికి ఇదంతా కాదులే, వీడు తక్కువే ఉండాలి ఇంకొకటి ఎక్కువ ఉండాలి, మీకు 2 పిల్లలుంటే పెద్దోడు బాగా చదవాలి చిన్నోడు అడక్క తినాలని ఎవరు అనుకుంటారు? మీరు అనుకుంటారా? మరి అక్క చెల్లెళ్ళు అయితే అనుకుంటారు అనుకో, అది పడిపోతే బాగుంది, మనకు మాత్రం నాకు మంచి మోడు వచ్చి దీనికి బాగా కొట్టేవాడు రావాలి, అది వేరే మాట, అది సిస్టర్స్ లవ్. బ్రదర్స్ లవ్ కూడా అలాగే ఉంటుంది. వీడు ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు చెప్దామా, ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు చెప్దామా, అమ్మాయ్య వీడు పడిపోయాడు, అమ్మాయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, మనం పైకి రాకపోయినా పర్వాలేదు దేవా, వీడు మాత్రం పైకి రావద్దు తండ్రి. సగం మంది పక్క వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారు, పక్క వాళ్ళ కోసం, దేవా అది ఇట్లా అన్నది నన్ను, అది ఇట్లా అన్నది, అది ఒకటేసారి అన్నది, నువ్వెందుకు 100 సార్లు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకనే ప్రతిసారి ఒక మాట చెప్తాను, నేను యూ బెటర్ ప్రాక్టీస్ యువర్ మిరకల్ అండ్ యూ విల్ బికమ్ ఎ మిరకల్ వర్కర్. హల్లెలూయా, హల్లెలూయా. నేను మొట్టమొదటిసారి ఒక దేవుడు నీ ద్వారా దెయ్యాలు వెలగొడతాడని నాకు ఒక కల వచ్చింది. సరే, ఎక్కడో ఒక దూరంలో ఉన్న వాళ్ళకి నేను ప్రేయర్ చేస్తుంటే ఆ దెయ్యం వెళ్ళిపోతున్నట్టు, ఇంట్లోంచి బయటికి ఉరుకుతున్నట్టు కల వచ్చింది. మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాకు, విజయ్ బ్రదర్ ఫోన్ చేశాడు, ఇట్లా మా ఇంట్లో ఇది అవుతుంది బ్రదర్, ఇట్లా కొంచెం పరిస్థితి బాగాలేదు, మా కజిన్కి ఇలా ఉంది అని. కజిన్కి ఇలా ఉందా అని చెప్పి సరే ప్రేయర్ చేయమన్నాడు. మనదేమో ఏదో దూరమే కదా, ఫోన్లో కదా, దగ్గరుంటే భయం కానీ దూరమే కదా, ఫోన్లోనే కదా అని చెప్పి ఫోన్లో ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. అది మంట అని అరుస్తుంది. అబ్బా, దూరం నుంచి పని చేస్తుంది అనుకున్నా నేను. ఫస్ట్ టైం ఒక దెయ్యాన్ని ఎలగొట్టడం, ఫస్ట్ టైం అనమాట, ఫోన్లో. అది కూడా దూరం నుంచి మాట్లాడుతుంటే ఆ బ్రదర్కి చెప్పాను నేను, అన్న కొంచెం నూనె వేసి ఆమె మీద పెట్టండి అన్నాడు. పెట్టమంటావు అన్నాడు. అంటే దగ్గర నుంచి చూస్తున్నాడు కదా, నిజంగానే పెట్టమంటావు, నీ సొమ్మేం పోయింది, నేను ముందున్నా నీ సొమ్మేం పోయింది పెట్టాను అంటున్నావు అనుకున్నాడేమో, పెట్టమంటావా అన్నాడు. పెట్టన్నాను. వితిన్ 5 seconds షీ గాట్ డెలివర్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఎవరు కూడా ఇదిగో నువ్వు దెయ్యాలను ఎలగొడతావు, ఈ అభిషేకం ఉందని ఎవరు చెప్పలే.
ఎవరు చెప్పలేదు. వెన్ ఐ వాజ్ రీడింగ్ ద స్క్రిప్చర్, ఐ వాంట్ టు లివ్ ది స్క్రిప్చర్, ఇది నా జీవితంలో జరిగితే బాగుండు అని చెప్పి దాని గురించి నేను ఆశపడేవాడిని, దాని గురించి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూసేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ టెస్టిమోనీ, ఇప్పుడు కూడా మనం లైవ్లో ఎన్ని టెస్టిమోనీస్ చూసారండి. చెవులలో రంధ్రం ఉన్న వాళ్ళకు హీల్ అయిపోయింది ఇన్స్టెంట్గా, చెవులలో రంధ్రం. అండ్ 50% లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన ఒక డాక్టర్ వైజాగ్లో ఉన్న ఆయన నెక్స్ట్ డే హీల్ అయి డిశ్చార్జ్ అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కిడ్నీ ఫెయిల్ అయిపోయిన ఒక స్త్రీని తీసుకొచ్చి హాస్పిటల్లో పెడితే నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్క వ్యక్తికే కాదు. నేను ఏం బిలీవ్ చేస్తానో తెలుసా? ఈ దేవుడు స్వస్థపరచగలడు, ఈ దేవుడు సమాధానం ఇవ్వగలడు, ఈ దేవుడు నీకు అభివృద్ధిని ఇవ్వగలడు, ఈ దేవుడు నీ జీవితాన్ని కట్టగలడు, ఈ దేవుడు నిన్ను తల్లిగా చేయగలడు, తండ్రిగా చేయగలడు, ఈ దేవుడు నీకు ప్రయోజనకరమైనవి మాత్రమే నేర్పించడానికి నీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఈ దేవుడు నిన్ను మలమల మార్చడానికి, చేపల ఫ్రై చేయడానికి కాదు. ఎందుకు బ్రదర్ పక్కనోడికి బాగా జరుగుతుంది, మనకి ఎందుకు జరగట్లేదు అంటావు అంటే, నువ్వు పక్కనోని చూస్తున్నావు కాబట్టి జరగట్లేదు. నీ కాన్సన్ట్రేషన్ అంతా పక్కనోడి మీదే ఉంది. వాడి ఎట్లా జరుగుతుంది, వాడికి ఎట్లా జరుగుతుంది, వాడికి ఎట్లా జరుగుతుంది, వాడికి ఎట్లా జరుగుతుంది. వాడు నిన్ను కాన్సన్ట్రేట్ చేయట్లేదు కాబట్టి, వాడి పని వాడు చేసుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు బ్రదర్ చెప్పాడు ఇందాక బయట ఒక 15 minutes మాట్లాడాము మేము. చెప్తున్నాడు మా ఆఫీసులో అంటే నెల మొత్తంలో 5 కార్లే అమ్మేవాళ్ళంట, వాళ్ళందరూ ఈయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? అమ్మాడు కాబట్టి ఎక్కువ. ఎలా వచ్చినాయి నీకు? నిజం చెప్పు, ఎలా వచ్చినాయి నీకు? ఎలా సాధ్యమవుతుంది నీకు అని అడుగుతున్నాడంట. నిన్నటి రోజు ఒక సహోదరు వచ్చిందంటే, ఒక కస్టమర్ వచ్చారంట. వచ్చి జస్ట్ చూసిపోవడానికి వచ్చాను, కానీ నువ్వు మాట్లాడుతున్న విధానము నచ్చి నేను 30 లక్షల కారు బుక్ చేస్తున్నానని చెప్పి వెళ్ళిందంట. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఇంకొక షోరూమ్ ఉందంట. అదంతా వదిలిపెట్టి కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడికి వచ్చి, యువర్ గాడ్ టీచెత్ యూ హౌ టు గెట్ ఇన్ టు ప్రాఫిట్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు నువ్వు వచ్చి ఆదివారం విన్నావు, వెళ్ళిపోయావు, విన్నావు, అబ్బా ఈ బోధ బాగుంది, అబ్బా ఈ సర్మన్ బాగుంది, ఇలాంటిది ఎక్కడ చెప్పట్లేదు, ఇలాంటి మర్మాలు ఎక్కడ ఇలాంటి మర్మాలు ఎక్కడ ఎందుకు చెప్పట్లేదో తెలుసా? ఆయన నీకు నేర్పించి, ఇవి నువ్వు జీవించి, ఇది జనాలకు చూపించి, నేను ప్రతి ఒక్కడిలో ఇలాగే బతకగలను, ప్రతి ఒక్కడిని ఇలాగే లాభపూరితంగా చేయగలను, ప్రతి ఒక్కడిని నాలాగే చూపించగలను అని చెప్పడానికి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళు మీరు చెయ్యండి బ్రదర్, మీరు ప్రేయర్ చేయండి బ్రదర్. ఇప్పుడు ఇంతకుముందు ఇంకొక ప్రేయర్కి వెళ్ళేసి వస్తున్నాం ఈసీఐఎల్లో. దేనికి? ఫౌండేషన్ స్టోన్. వాళ్ళు మొన్న వచ్చి, బ్రదర్ ఒకసారి ప్రేయర్ చేయండి, ఆయన దుబాయ్లో ఉంటారు, ఒకసారి ప్రేయర్ చేయండి బ్రదర్ అన్నాడు. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి రాత్రిపూట వెళ్ళి ప్రేయర్ చేసేసి వచ్చాను. 250 ఫీట్లకే నీళ్లు పడ్డాయంట. ఆ చుట్టుపక్కల నీళ్ళే లేవు, ఆ చుట్టుపక్కల ఎవరికి నీళ్ళే లేవంట. 250కి పడ్డాయి అంట. ఇంకా వెళ్తా ఉంటే 500 ఫీట్కి ఇంకొక స్ట్రీమ్ పడ్డదంట. ఎవరు అడుగుతున్నారు తెలుసా రమ్మని? ఆ కాంట్రాక్ట్ తీసుకున్న మేస్త్రి రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆయన రమ్మని. ఆ రోజు రాత్రి ప్రార్థన చేసిపోయినాడు, నీళ్ళు బాగా వచ్చినాయి, నీళ్ళు బాగా వచ్చినాయి, నీళ్ళు బాగా వచ్చినాయి. పాస్టర్ అంటే పెద్దోడు అనుకున్న బుడ్డోడే కానీ బాగా చేసిండు, రమ్మన్నాడు. ఈరోజు పోగానే ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీళ్ళు భలే పడ్డాయి నువ్వు ప్రార్థన చేసిన తర్వాత. హల్లెలూయా. మై గాడ్ ఓన్లీ నోస్ హౌ టు టీచ్ యూ ప్రాఫిట్స్. హల్లెలూయా, హల్లెలూయా. He don't want to limit himself or you with preachings, but he want to teach you every second of your life. Hallelujah. నువ్వు ఎలా రాంగ్ రిలేషన్షిప్స్లో పడొద్దు, ఎలా మోసపూరితమైన వాళ్ళ చేతిలో పడొద్దు, ఎలా మోసపూరితమైన జిగటగల దొంగ ఊబిలో చిక్కుకుంటే బయటికి ఎలా రావాలో, ఎలా నీ మిస్టేక్స్ నువ్వు అంటే చాలాసార్లు మిస్టేక్స్లోంచి దేవుడు నాకు నేర్పించాడు. దేవుడు అప్పుడు నీకు ఏం నేర్పించలే, ఆయనకు ఒకటే తెలుసు. He wants to teach you profits. That's it. He doesn't know anything else. నువ్వు నష్టాల్లోకి వెళ్తున్నావు అని అంటే యు ఆర్ నాట్ లెర్నింగ్ సంథింగ్, యు ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ సంథింగ్ విచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. హల్లెలూయా.
ఈ వాక్యము చెప్తున్న దాన్ని నువ్వు దేనిని కూడా నీ జీవితంలో నువ్వు దాన్ని అవలంబించుకోవట్లేదు అంతే. హల్లెలూయా. టుడే God is going to change your things like anything. Hallelujah. Because today you are not just listening, but you are tend to exercise every word. Hallelujah. లేకపోతే దేవుడు ఎందుకు మీ విశ్వాసం ఏమైందని ఎందుకు అడుగుతాడు? ఎందుకో తెలుసా? ఆయన బోధిస్తున్నాడు. ఇదిగో ఈ 107వ కీర్తనలో ఇలా చెప్పబడింది, ఇది సాధ్యము. హల్లెలూయా. ఇది సాధ్యము. ఈ వాక్యములో ఏదైనా చెప్పబడిందా? అది మీ యొక్క టైనీ ప్యూని బుర్రలకు అది అసాధ్యం అనిపిస్తుందా? కానీ ఇది మాత్రమే నిజము. అందుకనే ఈ మీలో ఉన్న ఆత్మ అంటే మళ్ళీ ఒకసారి చదవండి. ద సేమ్ అనాయింటింగ్, ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన అభిషేకము, ఆ అభిషేకమునకు ఇచ్చినటువంటి తాళపు చెవి సత్యమే కానీ అబద్ధము కాదు. హల్లెలూయా. ఈ వాక్యము ఒకవేళ నీ మరణకరమైన పరిస్థితి నుంచి నిన్ను లేపుతుంది అని మాట్లాడితే అది సత్యమే కానీ అబద్ధము కాదు. ఒకవేళ డాక్టర్లు నీకు ఇంకా పిల్లలు పుట్టరు అని చెప్పినా ఈ వాక్యము నేను పిల్లలు లేని దాన్ని సంతుగల దానిలాగా, గొడ్రాలిని సంతుగల దానిలాగా చేస్తాను అని చెప్తుందంటే ఇది సత్యము. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను లాభపూరితమైన వాటిల్లో నడిపిస్తాను, నువ్వు ఇలాంటి మార్గాల్లోకి వెళ్ళేలాగా నేను నేర్పిస్తాను, నేను నడిపిస్తాను అంటే అది సత్యము. హల్లెలూయా. ఈ రోజు వరకు నువ్వు చూడలేదేమో, ఈ రోజు వరకు నీ జీవితంలో ఇది జరగలేదేమో, ఈ రోజు వరకు నీ జీవితంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదేమో, కానీ ఈ రోజు దేవుడు నీకు ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? యూ షుడ్ ప్రాక్టీస్ దిస్ థింగ్, యూ షుడ్ ప్రాక్టీస్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఎ లై బట్ ఇట్ ఈస్ ట్రూత్ అండ్ ఇట్ షల్ వర్క్ ఫర్ యూ నో మ్యాటర్ వాట్. హల్లెలూయా. ఏది ఏమైనాను, భూమి తలకిందులైనను, ఏంటంట 100 6 636 అయినా కానీ జరగదంటారు. అవి అయినను కాకపోయినాను ఇది నిశ్చయముగా జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. యు డోంట్ నీడ్ అ బెటర్ స్కిల్స్, యు డోంట్ నీడ్ బెటర్ క్వాలిఫికేషన్, యు డోంట్ నీడ్. ఈ బ్రదర్కి ఒక 2 years గ్యాప్ వచ్చిందా మార్కెటింగ్లో? 2 years గ్యాప్ వచ్చిన తర్వాత పాండమిక్లో 3 కోట్ల కార్లు అమ్మాడంటే అసలు నాకు తెలిసి వాళ్ళ ఓనరు ముద్దు పెట్టుకో ఉండొచ్చు. కరోనా కాబట్టి పెట్టకపోయి ఉండొచ్చు, కానీ లేకపోతే పెట్టేవాడే. అవునా కాదా? ఒక నెలలో వాళ్ళ 3 నెలల టార్గెట్ని ఒక్క వ్యక్తి ఒక్క నెలలో చేయగలిగాడంటే హల్లెలూయా. దిస్ గాడ్ ఓన్లీ నోస్ హౌ టు టీచ్ ప్రాఫిట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు జరగట్లేదు? డోంట్ కాన్సన్ట్రేట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ అదర్స్, వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ యూ. ఇట్ విల్ హ్యాపెనింగ్ ఫర్ యూ బికాజ్ ఇట్ ఈస్ ట్రూత్ అండ్ ఎక్సర్సైజ్ ఇట్ ఫ్రమ్ టుడే. హల్లెలూయా. Hallelujah. Yeah, let us come back to the first scripture, Matthew chapter 21 verse 23 nunchi. I'm closing now. ఎంతమందికి అర్థమైంది? ఎప్పుడు కూడా ఇక్కడికే కాదు, ఏ మీటింగ్లకు వెళ్ళినా, ఏ సువార్త కూటాలకు వెళ్ళినా, ఏ ఉపవాస కూటాలకు వెళ్ళినా, అభిషేక కూటాలకు వెళ్ళినా, విడుదల కూటాలకు వెళ్ళినా, ఏ కూటాలకు వెళ్ళినా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? అబ్బా బాగుంది అనడం కాదు. అబ్బా ఇక్కడి నుంచి ఈ వాక్యము ఈ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తా, విత్ ఇన్ నో టైమ్ ఐఎమ్ గోయింగ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ టు ఇట్. హల్లెలూయా. హల్లెలూయా. ఐఎమ్ గోయింగ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. డోంట్ వరీ. వేరే దానికైతే ఇలా కష్టపడి ఎక్సర్సైజ్ చేసి కండలు తిప్పి అది చేసి ఇది చేసి చేయాలేమో. దీనికి ఏంటో తెలుసా? నీవు అనుక్షణము దీన్ని మైండ్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా. హౌ కెన్ వి పీపుల్ హీల్? ఎలా హీల్ చేయగలుగుతారో తెలుసా? మాకు మాత్రం భయమేదా? దెయ్యాలు వస్తే కే అంటే అది పోలేదనుకో. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా ఫ్రెండ్ నాతో పాటు మేము 4 members బాగా వర్డ్లో పిచ్చిగా తిరిగేవాళ్ళం అనమాట. అప్పుడు చూస్తే సంచి పట్టుకొని ఎక్కడంటే అక్కడ, ఏ రోడ్డు మీద అంటే ఆ రోడ్డు, బ్యాగులో ఒకటి వేసుకొని నించున్న చోట అలాగ మధ్యరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి ఎలగొట్టే వరకు అక్కడే ఉండేవాళ్ళు మాట్లాడుకుంటా. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. అతని మీద చేసి ఫైర్ అంటున్నాడు. వాడను అమ్మా నాకు భయమైంది, అబ్బా చాలా మస్తు చూసినాం పో అంటున్నాడు. చెయ్యగానే ఫస్ట్ భయపడ్డాడు. అమ్మో నాకు భయం అవుతుంది, అమ్మో నాకు భయం అవుతుంది. మాక్ చేస్తున్నాడు. మాక్ చేసి నీలాంటి వాళ్ళని మస్తు మంది చూసినాం పో అని అంటున్నాడు.
నేను అనుకున్నా ఏమైంది, నేను చేయలేదు అనుకున్నా, పరువు పోయేది అనుకున్నా నేను. అంటే వెన్ యూ డోంట్ ప్రాక్టీస్ ఇట్, వెన్ యూ థింక్ అతను చేస్తున్నాడు కదా ఇలా విని ఇలా చేద్దాం, నో, యూ నీడ్ టు బీ మైండ్ఫుల్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. యూ నీడ్ టు బీ మైండ్ఫుల్ దట్ దిస్ గాడ్ నెవర్ లీవ్స్ యూ నో ఫర్సేక్స్ యూ. హీ హ్యాడ్ లవ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన నన్ను సదాకాలము ప్రేమించాడు అన్న మాట నువ్వు నమ్మగలిగితే ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ వాగ్దానం ఇచ్చాడో తెలుసా? ఎవరు అడగలే, దేవా నన్ను వదిలిపెట్టొద్దు తండ్రి, వదిలిపెట్టొద్దు తండ్రి అని. ఆయనే చెప్పాడంట, నిన్ను విడువను ఎడబాయను అని. ఎందుకు అని అంటే ఎక్కడ కూడా సాతానుడు నీకు ఎలాంటి హాని చేయకూడదని. హల్లెలూయా. సాతానుడు వచ్చి అడిగి, వీడు పాపాత్ముడు కదా, వీడితోటి ఎందుకున్నావు అంటే, వాడి గురించి లేను, దీని గురించి ఉన్న వాడితో అంటాడంట. అంటే హీ మేడ్ అ ప్రిన్సిపల్ సో దట్ యూ మే లివ్ పీస్ఫుల్లీ. హల్లెలూయా. He made a covenant not for himself but he is thinking of you. Hallelujah. నువ్వు సరిగ్గా నిలబడకపోయినా, నువ్వు పర్ఫెక్ట్గా నడవకపోయినా, నేను నిన్ను విడువను గనుక ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. Hallelujah. Don't ever think God has left you. అండ్ ఏ రోజు కూడా దేవుడు నిన్ను ద్వేషిస్తున్నాడని ఎవరైనా చెప్తే దండం పెట్టి ఇంకొక 100 ఎక్కువ ఇచ్చి అక్కడి నుంచి ఉరకాలి. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా. దేర్ ఈజ్ నో పాయింట్ ఐ హేట్ యూ. నిన్ను ద్వేషించడం అనేది నా చరిత్రలోనే లేదు, నా పుస్తకాల్లో లేదు. హల్లెలూయా. ఎవరైనా లేదు దేవుడు నీ పట్ల చాలా వ్యతిరేకంగా ఉన్నాడంటే అర్థమవుతుంది, నీ దగ్గర దేవుడు లేడు నాకు అర్థమవుతుంది అనుకో లోపల. లేడు నీ దగ్గర, ఇంకోసారి వస్తే ఒట్టు, ఇదే లాస్ట్, ఇంకోసారి వస్తే ఒట్టు. ఎందుకో తెలుసా? ఆయన నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. Hallelujah. Do you think his love is limited? No, his love is everlasting towards you. That's the reason nothing shall hurt you by any means, but yet you have power over the power of the enemy. Hallelujah. Yeah, చదవండి. Matthew chapter 21 verse 23 నుంచి 27 వరకు. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చెనని అడుగగా, యేసు, నేనును మిమ్మునొక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? అంటే అర్థం ఏంటి? యోహాను చేస్తున్న పని మీకు ఇదైతే మరి నేను చేస్తున్న పనిని ఎందుకు అడుగుతున్నారు? హి వాజ్ రిఫరింగ్ టు అ వర్క్ విచ్ ఇస్ డన్ బై జాన్ ది బ్యాప్టిస్ట్. హి వాజ్ నాట్ రిఫరింగ్ వాట్ హి హ్యాస్ ప్రీచ్డ్. హి ఈస్ ఆల్సో ప్రీచింగ్ ద గాస్పెల్ ఆఫ్ రిపెంటెన్స్. హల్లెలూయా. But he is saying he was referring to the act which he is doing. Yeah, చదవండి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకం నుండి అని చెప్పితిమా. ఆయన, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలను అడుగును. మనుష్యుల వలనని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను ఏ అధికారం వలన నేను బోధిస్తున్నానో కాదు, ఈ కార్యములు. హల్లెలూయా. He was not saying with what authority I am preaching. No, with what authority I do these things. He was referring to an activity. Hallelujah. Hallelujah. Yeah, చదవండి. ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను గాని
పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా పోదుననెను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. అంటే ఏం చేశాడంట? మొదటివాడు నేను పోను అన్నాడంట, కానీ పోయాడంట. అంటే అర్థం ఏంటి? నీకు దేవుడు చెప్తున్న మాటను నేను చేస్తాను అని నువ్వు వెళ్ళి చేస్తేనే యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వెన్ ఎవర్ యు హియర్ అ వర్డ్ ఆఫ్ గాడ్ యూ షుడ్ యాక్ట్ ఆన్ ఇట్, దెన్ ఓన్లీ యూ షల్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇంకొకడు నేను వెళ్తాను అని చెప్పి వాడు వెళ్ళలేదంట. ఇట్ మీన్స్ వాట్? ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ బోధలు విన్నా, నేను బోధిస్తున్నది మీరు విని అక్కడే ఆగిపోవడం కాదు. నేను చెప్పినట్టుగా మీరు కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేస్తే యూ షల్ సీ గ్రేటర్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ నాట్, యూ మే రిమైన్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది కింగ్డమ్. హల్లెలూయా. యు మే నాట్ ఎంజాయ్ ద కింగ్డమ్. హల్లెలూయా. దేవుని రాజ్యంలోనే ఉన్నాం, దేవుని సొంత రక్షకుడిగా స్వీకరించాము, కానీ ఎందుకు లాభాలు రావట్లేదు? కానీ ఎందుకు డిలేస్ ఉన్నాయి? కానీ ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఈ వివాహం జరగట్లేదు? ఎందుకు ఈ విడుదల రావట్లేదు? ఎందుకు ఇంకా దురాత్మ శక్తులు మమ్మల్ని పీడించుకు చంపుతున్నాయి అని అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు వింటున్నావు కానీ పోవట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మా ఫ్రెండ్ ఒకసారి చెప్పాడు, ఏంటి అని అంటే జెసోడియన్ గురించి. జెసోడియన్ సెబాస్టిన్ అని పేరు, జెసోడియన్ సెబాస్టిన్, రైట్? వాట్ ఈస్ హిస్ నేమ్? యా, జెసోడియన్. దైవజనుడు ఒక మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఇద్దరు దంపతులు కలిశారంట. కలిసి 4 సంవత్సరాలు అయింది బ్రదర్, అసలు పిల్లలు పుట్టట్లేదు, మేము చాలా ట్రై చేస్తున్నాం, ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన దగ్గరికి పిలిచి ఏమన్నాడంట తెలుసా? చెవులో డోంట్ ట్రై, మేక్ లవ్ అన్నాడంట. ప్రార్థన చేయలేదంట, నువ్వు గట్టిగా ప్రయత్నిస్తున్నావు, గట్టిగా నువ్వు ఊగిపోతున్నావు, అందుకనే జరగట్లేదు. అట్లా కాదు నాయన, దాన్ని ప్రేమించి ఆ పని చేయనన్నాడట. తర్వాత ఇంకో మీటింగ్లో కలిసినప్పుడు ఆయన ముందు కూర్చున్నాడంటే, ఈయన స్టేజ్ మీద ఉన్నాడంట. ఉండి ఏంటంటే ఇట్లా అన్నాడంట. అంటే అర్థం ఏంటి? ఇన్ని రోజులు నీకు సామర్థ్యం లేక కాదు, నీలో ఆ సామర్థ్యం లేక కాదు, యు ఆర్ జస్ట్ ట్రయింగ్ ఇట్. హల్లెలూయా. You should love the word of God and you need to exercise on it, and it will definitely work for you and you shall experience the kingdom of God. Hallelujah. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమైందండి? సో ఫ్రమ్ టుడే డోంట్ ఎవర్ సింపుల్గా మీరు జస్ట్ సింపుల్గా ఇది వినేసాము, ఇది బాగుంది, ఇది బాగా చెప్పారు, ఈ వ్యక్తి బాగా చెప్పాడు కాదంట. దేవుడు ఒక మాట చెప్తే, ఇదిగో నీవు వెళ్ళి వ్యాపారము చెయ్యి అని అంటే, వ్యాపారం ఎవడిస్తాడా అని ఎదురు చూడొద్దు, కానీ వ్యాపారము వెళ్ళి చేయడం నేర్చుకో. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని వ్యాపారం ఎవడిస్తాడా, నేను ఇంట్లోనే కూర్చొని 30 రోజులు ఉపవాసం ఉంటా, 40 రోజులు ఉపవాసం ఉంటా, 50 రోజులు ఉపవాసం ఉంటా, నీరసం వస్తా తప్పితే ఏం రాదు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ద ఫాస్టింగ్. ఫాస్టింగ్ చెయ్యొద్దని నేను చెప్పట్లేదు, ఫాస్టింగ్ మీకు పనికిరాదని నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి వాటికి అసలు పనికిరాదని చెప్తాను. క్షుద్ర పూజలు చెయ్యొద్దు, డబ్బు రా, ఇంట్లో కూర్చొని రా రా దిగు దిగు ఆవాహయామి, ఇలాంటివి చెయ్యొద్దు, రావు, అనవసరంగా అడ్డమైనవి వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇఫ్ గాడ్ వాంట్స్ యూ టు సీ ద ప్రాఫిట్, then he is ready to teach you. Get into the market and hit the market like hurricane. Hallelujah. Hallelujah. అంతేగాని నీ జీవితంలో ఏది జరగదని, ఇది కాదని, ఇది జరగలేదని, ఇది ఇంకా జరగదు అని చెప్పి నువ్వు నిర్ణయించుకోవద్దు. నీ దేవుడికి తెలిసింది ఏంటో తెలుసా? He only knows how to teach you profit. So don't ever be satisfied with the preachings, but let us learn from the teachings and let us exercise on it. Hallelujah. Hallelujah. ఎంతమందికి అర్థమైందండి? సో ఫ్రమ్ టుడే ఎప్పుడైనా ఏ వర్తమానమైనా ఏ దైవజనుడు చెప్పినా కానీ విని ఆనందించడం ఆపేయండి. దానిని మీరు బలంగా పట్టుకొని, దానిని మీరు ధ్యానించి దాని ప్రకారము పనిచేయడం ప్రారంభించండి. హల్లెలూయా. దాని మీద పనిచేయడం కాదు, దాని ప్రకారము పనిచేయడం.
ఇప్పుడు దాని మీద పనిచేయడం అని అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటి? యేసయ్య ఆ సముద్రాన్ని గద్దించి, అలలను గద్దించి, గాలిని గద్దించి అంటే రోజు ఇంట్లో కూర్చొని గాలిని గద్దిస్తున్నాడు అనుకుంటున్నారా? హీ వాజ్ వర్కింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ సేస్. హీ వాజ్ నాట్ ప్రాక్టీసింగ్. రాత్రి వెళ్ళిపోయి కొంతమంది చేసే వాళ్ళ గురించి చెప్తారు. ఏంటంట? రాత్రులు పోయి సమాధుల్లో ప్రాక్టీస్. అలాంటివి కాదు. ఎక్సర్సైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ కన్ఫెసింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యాక్టింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీకు ఒక ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు దాని విషయమై వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారము పని చేయడం. హల్లెలూయా. అంతేగాని ఇంట్లో కూర్చొని దీని గురించి నేను నమ్మాలంటే 24 గంటలు 1 1 1 1 2 2 1 3 3 ఇది కాదు. అది పనిచేయదు. You need to work according to the word of God, not on the word of God. Hallelujah. If word of God is saying go and do business, go and do business. Hallelujah. అందుకని నేను ఒక ఉపమానం చెప్పాను ఒకసారి. ఏంటో తెలుసా? ఏంటంటే తలాంతులు ఇచ్చిన వాళ్ళకు చాలామంది సాతాను శోధన వచ్చేసింది బ్రదర్, బిజినెస్ డౌన్ అయిపోయింది, డల్ అయిపోయింది, హ్యాండ్ రేజ్ అవ్వట్లేదు, డౌన్ అయిపోయింది. అలాంటివి ఏముండవు. అక్కడ ఎక్కడైనా రాసి ఉందా? అందరికి తలాంతులు ఇచ్చాను, నువ్వెందుకు వెళ్ళి పని చేయలేదని అడుగుతున్నాడు. ఎవరు ఆపేసుకుంటున్నారంట ఆ బిజినెస్? వాడే ఆపేసుకుంటున్నాడు. సాతాను ఆపలేదు, ఇంకొకడు ఆపలేదు, తరతరాల శాపం ఆపలేదు, భూతం ఆపలేదు, ఏ విచ్ క్రాఫ్ట్ ఆపలేదు, వాడే పాతి పెట్టుకున్నాడంట. హల్లెలూయా. సో డోంట్ డూ సంథింగ్ లైక్ దాట్. మీరు అలా చేయొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? లెట్ us all stand. Let us all learn to exercise word and work according to the word. Hallelujah. దేవుని వాక్యము నీ జీవితంలో, నీ పిల్లలు ఒకవేళ ఇంకా సెటిల్ అవ్వలేదా, నీ జీవితంలో ఇంకా ఆ గడ్డుతనం పోలేదా, నీ జీవితాల్లో ఇంకా ఆ లాభాలు చూడలేదా? టుడే గాడ్ ఈస్ సేయింగ్ ఆల్ దీస్ డేస్ యు మే బి సాటిస్ఫైడ్ విత్ ద ప్రీచింగ్స్. నీవు వాళ్ళ యొక్క ప్రసంగాలతోటి నువ్వు చాలా ఎంజాయ్ చేసావేమో, ఈ రోజు నుంచి నీకు అనుక్షణము బోధించువాడిని నేను నీలో ఉన్నానని, నడిపించువాడిని నేను నీలో ఉన్నానని, నిన్ను లాభాలలోకి నడిపించువాడిని, సమస్త విషయాలలో బోధించువాడను నేను నీతో ఉన్నానని నీతో మాట్లాడుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈవెన్ లైవ్లో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డోంట్ స్టే కామ్. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని లైవ్లో చూస్తున్నారు, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని లైవ్లో చూస్తున్నారో మీరందరూ కూడా లెర్న్ టు వర్క్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, నాట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా అనారోగ్యం ఉందా? వాక్యం ఏం చెప్తుంది? హల్లెలూయా. దేవుని దెబ్బల వలన మనకు స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. ఆయన నిశ్చయముగా నిన్ను గొడ్రాలిగా ఉంచడు, సంతుగలదానిగా చేస్తాడు. హల్లెలూయా. నిన్ను నిశ్చయముగా ఆస్తికర్తగా చేస్తాడు. హల్లెలూయా. నిన్ను నిశ్చయముగా నిందలకు వదిలిపెట్టకుండా ఇక ఎన్నడూ నిందల పాలు కాకుండా చేస్తాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని ఒకవేళ నీ యొక్క భర్త కానీ భార్య కానీ నీకు వ్యతిరేకంగా ఉండి వదిలేసిపోయిందా, అయితే నేను రూతులాగా జీవితాన్ని మరలా కట్టే సామర్థ్యము గలవాడను. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను అందరూ విడిచిపెట్టారా? నీకు ఈ అభిషేకం లేదు, నీకు వాక్యం తెలియదు, నీకు ఇది తెలియదు, అది తెలియదు అని చెప్పేసి నీ జీవితంలో ఈ దేవుడు పని చేయడు, నీకు డీపర్ రెవల్యూషన్ లేదు, నువ్వు డీప్గా వెళ్ళట్లేదు, లోతుగా వెళ్ళట్లేదు అని అంటున్నారా? బట్ యెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఐ యామ్ దేర్ ఫర్ యూ టు టీచ్ యూ హౌ టు గెట్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. హల్లెలూయా. ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు బ్రదర్, నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నన్ను నిందల పాలు చేస్తున్నారు అంటారా? వారు ఇక ఎన్నడూ నిన్ను నిందించకుండా వారికి బహు ఎత్తుగా నిలబెట్టు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీవు కరువులో నిన్ను తృప్తిపరిచే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీవు క్షామకాలమందు ఎప్పుడు సిగ్గుపడకుండా నిలబెట్టే దేవుడిని నేను ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. Don't speak about others. Don't speak about any other people, because I am your helper. The Lord is my helper. నేను నీకు సహాయము చేయువాడను. నిన్ను నాలాగా ఈ లోకానికి సహాయము చేసేవాడిగా నిలబెట్టిన దేవుడను. హల్లెలూయా. హల్లెలూయా. Do not worry. Do not worry, because I speak peace. దేవుడు ఎప్పుడు సమాధానము మాత్రమే నీ జీవితంలో మాట్లాడువాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క కరువులో కూడా మిమ్మల్ని తృప్తిపరచడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్న దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా.
కరువు లేనప్పుడే ఒక సహోదరుడు జీవితంలో అలాంటి అభివృద్ధి కానీ అలాంటి సమృద్ధి చూడకపోయినా ఈ కరువులో అతని చేత అద్భుతములు చేయించి అద్భుతకరమైన బిజినెస్ చేయించగలిగితే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నేను ఇలాంటి వాళ్ళని కలుస్తానేమో, కలిసిన వాళ్ళు నన్ను మోసం చేస్తారేమో, నా జీవితం ఇలా ఉండదేమో అని నువ్వు అనుకుంటున్నావు. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ దట్ ఓన్లీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ, హూ విల్ టేక్ యూ టు అనదర్ లెవెల్ షల్ కమ్ అక్రాస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ టైం వేస్ట్ చేసుకోవడానికో, నువ్వు నీ జీవితంలో పడిపోవడానికో, నీ జీవితంలో సంవత్సరాల తరబడి ఎదురు చూసి క్షీణించిపోవడానికో నిన్ను పిలవలేదు, నిన్ను తన రక్తం ఇచ్చి కొనలేదు. కానీ నీకు అనుక్షణము బోధించి ఆయనలో బలముగా నిలబడి ఉండుటకు, ఆయనలో సమస్తమును నేర్చుకొని ఏ విషయంలో ఎక్కడా పడిపోకుండా ఉండడానికి ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ కీప్ క్వైట్, జస్ట్ 2 minutes. ఇప్పుడు వరకు మీ జీవితాల్లో దేవా ఎన్ని రోజులు నా తండ్రి ప్రభా ఈ వాక్యం, ఈ ప్రవచనం నా జీవితంలో ఎలా నెరవేరుతుందా, నా జీవితంలో ఇవి ఎలా అవుతాయా అని నేను అనుకున్నాను. కానీ ఈ రోజు నుండి నా జీవితంలో ఏ వ్యతిరేక పరిస్థితి ఉందో దానికి తగిన వాక్యానుసారముగా నేను ప్రవర్తించడం ప్రారంభిస్తాను, దానిని నేను ప్రాక్టీస్ చేయడం ప్రారంభిస్తాను, దానిని నేను ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభిస్తాను. యు హ్యావ్ టాట్ మీ సో మెనీ థింగ్స్ టుడే దట్ ఐ విల్ సీ ప్రాఫిట్స్ ఇన్ మై లైఫ్. ప్రతి విషయంలో, ప్రతి ఏరియాలో దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈ పాండమిక్లో, ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మినిస్ట్రీ అనేకమైన అద్భుతాలు చూసింది, అనేకులను పోషించింది. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఎక్కడి నుంచో ఏదో విషయాలలో ఏదో జరుగుతుందిలే, మనకెందుకులే, మన జీవితం ఇంతేలే, వాళ్ళు గొప్ప అభిషిక్తులే, వాళ్ళు గొప్ప వ్యక్తులే అని వదిలేయలేదు. We were working according to the word of God and it worked for us. If it worked for me and for this ministry, then it will definitely work for you. Hallelujah, hallelujah. It will definitely work for you. Whenever you speak according to the word of God, it shall work for you. Whenever you act according to the word of God, it shall work for you. Hallelujah. Stop complaining. నిన్న రాత్రి నేను చెప్పాను ఏంటి తెలుసా? The fear of the Lord. నేను నీకు యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తాను. ఏంటో తెలుసా? ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం కానీ, వారిని ఏంటంట వారి గురించి నీచముగా మాట్లాడడం మానడమే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. And that is the beginning of the wisdom. The moment you stop thinking of people, the moment you stop talking about people, the moment you work according to the word of God, God will consider you as a wisest person. Hallelujah. That is the beginning of your wisdom. He says, stop thinking of people. ఇతరుల గురించి ఆలోచించకు, ఇంకొకరి గురించి ఆలోచించకు, వాళ్ళు నిందలు ఏదైనా మాట్లాడని అవి ఆలోచించకు. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది విజ్డమ్. అదే దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు సొంత వాళ్ళు కానీ, బయట వాళ్ళు కానీ, ఆత్మీయులు కానీ, లేకపోతే మన తోటి విశ్వాసులు కానీ, డోంట్ కేర్, గివ్ ఎ డామ్. హల్లెలూయా, హల్లెలూయా. Because your God and you are one. God never said, యేసయ్య కూడా నేను నా శిష్యులు ఒకటి అని ముందు చెప్పలే, నేను నా తండ్రి ఒకటి. ఇప్పుడు నాలాగా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి, నాలాగా మీరు చేయాలనుకుంటున్నారు కాబట్టి, మీరు నేను కూడా ఏకమై ఉన్నాం. హల్లెలూయా. యు డోంట్ నీడ్ ఎనీ అప్రూవల్ ఆఫ్ ఎనీ పర్సన్. ఒక గొప్ప గొప్ప దైవజనులు నీకు అప్రూవల్ ఇవ్వలేదేమో, నువ్వు ఈ నాశనం అయిపోతావని తిట్టారేమో, నీకు ఇవన్నీ వచ్చేస్తాయి, ఈ తెగుళ్ళన్నీ వచ్చేస్తాయి అన్నారేమో. బట్ యెట్ యు హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్, బికాజ్ యూ అండ్ గాడ్, దట్స్ ఇట్. హల్లెలూయా. డాక్టర్లు ఇంకా నీకు పిల్లలు పుట్టారు, ఇంకా నీ జీవితంలో అద్భుతాలు జరగవు, ఇంకా ఆగిపోయింది, ఓవులేషన్ ఆగిపోయింది, ఇంక ఇది జరగదు అన్నారేమో. బట్ గాడ్ అండ్ యూ, దట్స్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఈ జబ్బు తగ్గదు, నీకు ఇలాంటి పరిస్థితి మారదు, ఇంకా నువ్వు ఇలాంటి గొప్ప స్థితిలోకి రావు, ఇంకా నీకు ఎప్పుడు ఘనత రాదు, ఇంకా ఎప్పుడు నీ జీవితంలో అద్భుతాలు జరగవు అని చెప్పి మనుషులు మాట్లాడుతున్నారేమో. 20 సంవత్సరాలు అయింది నువ్వు దేవుని నమ్ముకొని, నీ భర్త మారాడా, నీ పిల్లలు మారారా అంటున్నారేమో. బట్ యెట్ గాడ్ ఈస్ సేయింగ్, గివ్ ఎ డామ్. వాళ్ళ గురించి ఆలోచించకు, దెన్ యూ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అ వైజ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా.
నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవాడిగా నేను ఎంచుతున్నాను. నీవు యెహోవా యందు భయభక్తులు గలవాడిగా ఉండడం ప్రారంభిస్తేనే నువ్వు జ్ఞానానికి ప్రథమమైన మెట్లో నువ్వు అడుగు పెట్టావు. ఆ జ్ఞానవంతుడిగా నేను నిన్ను చేసిన ప్రతిసారి నీవు లాభాలు ఎలా పొందుకోవాలో నేర్చుకుంటావు. హల్లెలూయా. ఒక అవతల వాడి గురించి ఆలోచించి నువ్వు ఇంత గొప్ప జీవితాన్ని, ఇంత గొప్ప ఇదిని అవతల వాడి గురించి మాట్లాడి నీవు బుద్ధి లేని వాడిగా, నీవు బుద్ధి లేని దానిగా నిన్ను నువ్వు కనపరుచుకుంటుంటే ఇంకా ఏం అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. అందుకనే హృదయం నిండిన దాన్ని బట్టి మనిషి మాట్లాడతాడంట. అంటే నువ్వు పక్కనోడి గురించి మాట్లాడుతున్నాడు, నీ హృదయం అంతా దేవుడు కాదు, పక్కవాడే ఉన్నాడు. అవునా కాదు? ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్కి ఎవరు కలిసినా అరే ఆ అమ్మాయి తెలుసా, ఆ అమ్మాయి తెలుసా, ఆ అమ్మాయి తెలుసా అని మాట్లాడతాడు. ఎందుకు? హృదయం అంతా అమ్మాయి ఉంది. అవునా కాదు? అలాగే ఎవడైనా మనతో మాట్లాడుతుంటే చెప్పేయచ్చు. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి వాళ్ళ హృదయంలో యేసయ్య ఉన్నాడా, ఏమున్నాయి చెప్పేయచ్చు. వర్డ్ కెన్ నాట్ బి రాంగ్. If you are continuously talking nonsense, then you are filled with nonsense, not with Christ. If you are cursing people, then your heart is filled with cursing. How could you see the blessings in your life? If you believe, if you speak that దేవుడు నన్ను ఇంకా కరుణించలేదు. నిన్నటి రోజు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ చెప్పాడు, ఒకళ్ళు ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, నేను ఇయ్యాలా? నేను అన్నాను ఇవ్వద్దు. ఎందుకో తెలుసా? నేను ఒకసారి ప్రార్థన చేస్తే విననోడు 100 సార్లు చేసినా వినడు. అంతే కదా? నా దేవుడు ఒకసారి ప్రార్థన చేస్తే వినేవాడు, అది నాకు తెలుసు. మీరు 100 సార్లు అడిగినా ఏం కాదు. నేను ఒక్కసారి ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడో దానికే బద్ధుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నాకు తెలిసిన దేవుడు అది. మొదటిసారి వినలేదనుకో 33 సార్లు ప్రార్థన చేసినా వినడు. నాకు టైం వేస్ట్, మీకు టైం. వినడు అని నేను చెప్పట్లే. ఐఎమ్ టెలింగ్ యూ హౌ గాడ్ వర్క్స్. నువ్వు ఒకసారి అడిగావు అనుకో, మీరే ఒకవేళ మీ పిల్లలు మేము టూర్కి వెళ్తున్నాం డాడీ, నాకు ఒక 1000 కావాలా, 2000 కావాలి అని చెప్పి అడిగారు అనుకో, ఆఫీస్లో పని చేస్తున్నా మా ఓడికి 2000 కావాలి, మా ఓడు టూర్కి పోవాలి, 2000 కావాలి. లంచ్ చేస్తున్నా కొలీగ్స్ దగ్గర కూడా మా ఓడు టూర్కి పోవాలి, 2000 కావాలి. లేకపోతే ఫీజు గురించి మాట్లాడినా దే విల్ బి థింకింగ్ ఆల్ ద టైమ్ హౌ టు ప్రొవైడ్ యూ. ఒక మామూలు తండ్రి, ఒక సాధారణమైన వ్యక్తి అంతగా ఆలోచిస్తే నీవు మొర్రపెట్టిన వెంటనే ఆయన ఎంత నిశ్చయముగా నీ గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా. డోంట్ ఎవర్ థింక్ హీ రిజెక్ట్ యువర్ ప్రేయర్స్. నో. నీవు ఒక్కసారి అడిగి మర్చిపోయావేమో, కానీ దాన్ని నెరవేర్చడానికి ఆయన అనుదినము దాన్ని గుర్తుపెట్టుకునే దేవుడు. హల్లెలూయా. నువ్వు మర్చిపోతావేమో అడిగి, ఇవి మనకు కాదులే, ఇది దేవుని చిత్తము కాదులే అని. నువ్వు మనమే మన తల్లిదండ్రుల్ని నాకు బైక్ కావాలి అని అడిగితే ప్రావిడెంట్ ఫండ్ పెట్టాలా, ఇంకో ఫండ్ పెట్టాలా, పర్సనల్ లోన్ పెట్టి తీయాలా, ఇంకో లోన్ పెట్టి తీయాలా, ఎవరి దగ్గర చిట్టి లేపి తీయాలా అని వాళ్ళు 100 ఆలోచిస్తారు. మరి నీ తండ్రి సర్వశక్తి గల దేవుడు మరి అంత నిశ్చయముగా ఆలోచిస్తాడు. హల్లెలూయా. If you are thinking of marriage, he is thinking more about your marriage. If you are thinking of finances, he is thinking more about your prosperity. If you are thinking of healing, he is thinking of sound health in your life. Hallelujah. He never leave you nor forsake you. నీవు లేకపోతే అంట ఆయన సృష్టికర్త అయ్యుండి నువ్వు లేని కొదువ లోపము ఆయనలో కనిపిస్తుందంట. హల్లెలూయా. అందుకనే నేను వస్త్రముతో లేనప్పుడు నీవు నాకు వస్త్రం ఇవ్వలేదు అంటే, దూతల మధ్యలో ఆయన కూర్చొని ఉన్నా గానీ ఒక్క వ్యక్తికి వస్త్రాలు లేకపోతే హీ ఫీల్ దట్ హీ ఈస్ నేకెడ్. హల్లెలూయా. ఏముందిలే, మనం మంచి మహిమతో నింపబడి ఉన్నాం, పరలోకంలో ఉన్నాం, బంగారపు దాని మీద కూర్చొని ఉన్నాం అనుకోడంట. అయ్యో నేను దిగంబరిగా ఉన్నాను అనుకుంటాడంట. హల్లెలూయా. whenever you go through pain, it is not you, but he feels your pain more than you. హల్లెలూయా. నీ హృదయంలో ఎందుకు ఉంటాడో తెలుసా ఆయన? నీవు బాధపడుతుంటే నీ బాధనంతా 100 రెట్లు ఆయన ఎక్కువ అనుభవిస్తాడంట. హల్లెలూయా. he feels more pain than you. ఎవరైనా నాకు ఇక్కడ బాధ పెడుతుంది, ఇక్కడ బాధ పెడుతుంది అంటారా? అబ్బా నాకు మనసు అంతా బాగాలేదు బ్రదర్ అంటారు. మనసు అంతా బాగాలేదని సాయంత్రం ఓపెన్ చేసే వాళ్ళు వేరే,
ఆ మనసు బాధ వేరు. అది కాదు, నాకు మనసు బాగా అనిపించట్లేదు. యూ జస్ట్ కీప్ యువర్ హార్ట్ ఆన్ యువర్ హ్యాండ్ అండ్ సే దట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ గ్రేట్, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. యూ నెవర్ సే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. యూ సే He lives in there. How much more He is uncomfortable when you are uncomfortable. Hallelujah. Do you think that He leaves you? ఒక్క క్షణము కూడా నీకు 100 డబ్బులు 100,000 డబ్బులు, అమ్మో ఆ వజ్రాలు, ఆ నెక్లెస్, ఆ బంగారము ఇవి నీకు ప్రశస్తమేమో, నువ్వు 100,000 ధన నిధుల కన్నా నువ్వు ప్రశస్తమంట ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. He only thinks about you. నేను మొన్నటి దినాన్ని చెప్పాను, ఆయనకు బిల్లులు కట్టే అవసరం లేదు, ఈఎంఐలు కట్టే బాధ లేదు, రెంట్లు కట్టే పని లేదు, ఎలా ఇల్లు కట్టాలరా దేవుడా, పిల్ల ఎలా చేయాలరా అన్న చింత లేదు. కానీ ఆయన ఏదైనా ఆలోచిస్తే నీ గురించి నా గురించి మాత్రమే ఆలోచిస్తాడంట. హల్లెలూయా. హిస్ థాట్ ఈజ్ యూ. హీ హ్యావ్ ఓన్లీ వన్ థాట్, దట్ ఈజ్ యూ. ఆయన ఏదైనా, అందుకనే నా తలంపులు మీ తలంపులవి కాదు, నీవు ఆలోచించే దానికన్నా కొన్ని 1000 రెట్లు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. హల్లెలూయా. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నతముగా ఉందో నా తలంపులు నీ పట్ల అంత ఉన్నతముగా ఉన్నాయి. హల్లెలూయా. నీ దేవుడు నీ దగ్గర కొబ్బరికాయలు తీసుకొని చిప్పలు తీసుకొని బతికే దేవుడు కాదు. నీ గురించి నీకన్నా 1000 రెట్లు 1,000,000 రెట్లు ఎక్కువ ఆలోచించే తండ్రిని నీవు కలిగి ఉన్నావు. Do you think that anyone can put you to shame? నీకు నింద వస్తే ఆ నింద నీకు తాకక ముందు ఆయన ఆ నిందను తీసేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్లీజ్ 2 minutes, దేవా మేము ఇన్ని రోజుల నుంచి ఈ బోధలు వినడానికేమో అనుకున్నాం. ఈ రోజు నుంచి దేవా దాని ప్రకారము మేము ఏది చేసినా పని చేస్తుందని, దాని ప్రకారము మేము చేయాలని నువ్వు ఆశిస్తున్నావని మాకు తెలియజేసి ఉన్నావు తండ్రి. ఒక 2 minutes, ఇన్ వాట్ ఎవర్ ఏరియా యు ఆర్ ఫీలింగ్ ల్యాక్, ఇన్ వాట్ ఎవర్ ఏరియా యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ డన్. హల్లెలూయా. దేవా మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు దేవా, ఎవరైనా ఏం చేశారా, ఏమైనా చెందారా, ఏదైనా పరిస్థితులు ఆగిపోతున్నాయా, ఏమైనా శాపమా అనుకోకు. ఎందుకో తెలుసా, నీ గురించి ఆలోచించేవాడు నీలోనే నివసిస్తున్నాడు. హల్లెలూయా. నీకు సమస్తమును బోధించి నువ్వు ఎలా ప్రయోజనకరమైన వాటిలోకి నడవాలో, ఎలా ఆశీర్వదించబడాలో ఆయన నీకు నేర్పిస్తున్నాడంట. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న వారు, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా దేవా వారందరికీ ఈ రోజు నుంచి నీవు ఎలా ప్రయోజనకరమైన విషయాలు వారి జీవితంలో జరగాలో నేర్పిస్తున్నందుకు వందనములు. థ్యాంక్ యూ లార్డ్. దేవా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఎక్కడ అసమాధానం ఉందో ప్రభా వారి జీవితాల్లో సమాధానం ఇవ్వు. ఎక్కడ లేమి ఉందో అక్కడ సమృద్ధిని ఎలా పొందుకోవాలో వారికి బోధించు. దేవా ఎక్కడైతే నా తండ్రి ప్రభా వాళ్ళు ఓడిపోయి ఉన్నారో అక్కడ విజయములో ఎలా జీవించాలో వారికి బోధించు. లెట్ దెమ్ లివ్ according to the word of God and act according to the word of God and exercise according to the word of God. From today I bless each and every person. దేవా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను. ఈ రోజు నుండి దేవా వారు వినువారిగా కాదు నా తండ్రి, దాని ప్రకారము ప్రభా దాన్ని ఆచరించి దాని ఫలము పొందువారిగా ఉండునట్లుగా ఆశీర్వదిస్తున్నాను. వారికి నా తండ్రి లాభము ఎలా పొందుకోవాలో అన్ని విషయాలలో, ఒక్క విషయంలో కాదు దేవా, అన్ని విషయాలలో నీవు నేర్పిస్తున్నందుకు వందనములు. There is a person who is having pain in the lower abdomen లో పెయిన్ ఉంది. Who is that person? God is setting you free. Yeah, please keep your hand sister. Thank you mighty Father. దేవా తండ్రి ఇంకా ఎంతమంది లైవ్ లో చూస్తున్న వాళ్ళు కూడా ఇద్దరు అదే సమస్యతో బాధపడుతున్నారు. Let them check the pain has left your body. Pain has left your body. Thank you Holy Spirit. Deva, thank you Lord for touching those people. Thank you Holy Spirit. And there is a person who is suffering with uterus issue. There is a person who is suffering with uterus issue and God is touching you. God is touching you and it will cease right now straight away. Mighty Father, mighty Jehovah. Thank you Father. Deva, ఒక వ్యక్తి నా తండ్రి ప్రభా మరి తీవ్రమైన ఒత్తిడి, నీకు బలమైన ఒత్తిడి ఉంది and you don't want to attend calls because people are putting pressure on you. But don't worry, you will be delivered. You will never be in that situation ever more. Thank you mighty Father. Thank you Holy Spirit.
థ్యాంక్ యూ ఫాదర్. దేవా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుండి దేవా, లెట్ దెమ్ ఎక్సర్సైజ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. They may be trying to be on the word of God, exercise on the word of God, but you are saying no, the word of God is directing you where you should go. Thank you, Father. Thank you, Holy Spirit. I bless each and every person in this place. దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డను ఆశీర్వదిస్తున్నారు. వారి యొక్క ఉద్యోగాలను, వారి యొక్క ప్రతి పనిలో నా తండ్రి వారికి ఉన్నతమైన విజయాన్ని దయచేయమని, మంచి ఆరోగ్యము దయచేయమని, ఈ లైవ్లో చూస్తున్న వారు నా తండ్రి ఏ కొదువతో ఉన్నారో, ఏ విషయంలో నా తండ్రి ప్రభా వారు కొదువ కలిగి ఉన్నారో, ఆ ప్రతి కొదువ నుంచి వారికి నా తండ్రి బయటికి ఎలా రావాలో వారికి బోధించమని, నేర్పించమని, నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నవారు ప్రభా, వీరి బంధువులు, వీరి యొక్క నా తండ్రి కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండి చూస్తుంటే వారందరినీ ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. వారి జీవితాల్లో అద్భుతము చేయండి. ఈ రోజు నుండి అపజయమునకు నా తండ్రి వీరు నా తండ్రి ప్రభా అపజయము ఇచ్చే వారిలాగా ఉండుటకు కృప చూపించండి దేవా. అద్భుత కార్యములు జరిపించమని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్య కార్యములు జరిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి, ప్రతి మోకాలు దేవా, ప్రతి నీ జాయింట్ పెయిన్, గాడ్ ఈస్ టచింగ్ నీ జాయింట్స్ పెయిన్. ద పీపుల్ హు ఆర్ సఫరింగ్ విత్ నీ జాయింట్ పెయిన్స్, God is touching you. Check your knees. The pain is vanished. Thank you, mighty Father. Thank you, mighty Jehovah. Deva, Tandri, Prabha, there is a person. There is a person. You want to buy a house. You want to buy a house. But you are thinking that it cannot be possible. But God is telling you that definitely I am going to make it happen within no time. Hallelujah. Within no time, you are definitely going to own a house. Own a house. Thank you, mighty Father. ఎందుకంటే ఈ పర్సన్ రీసెంట్గా మీ ఓనరు నిన్ను అవమానించాడు. అండ్ సిన్స్ దెన్ యూ బిగాన్ టు థింక్ ఐ షుడ్ బై అ హౌస్. I should buy a house. But God is telling that don't worry, you are going to buy a house. Thank you, mighty Father. దేవా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క ఎవరైనా కరోనా పేషెంట్స్ ఉంటే వారి జీవితాల్లో నా తండ్రి ప్రభా, మరి వారు వెంటిలేటర్ మీద ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ఈవెన్ ఇంక్యుబేషన్లో ఉన్న, క్వారంటైన్లో ఉన్న నా తండ్రి వారిని ముట్టి స్వస్థపరిచి వారికి నా తండ్రి నార్మల్ రిపోర్ట్స్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఎంతమంది అయితే సంతానం లేదో, ప్లీజ్ కీప్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ స్టమక్ అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ అ గ్రేటర్ థింగ్ ఇన్ దిస్ మంత్. హల్లెలూయా, mighty Father, mighty Father. And God is healing that PCOD issues. You are having severe pain both the sides in the lower abdomen lo both the sides you are having severe pain. And God has touched you. When you go for a checkup, the reports will be absolutely normal. Thank you, mighty Father. Thank you, mighty Jehovah. Thank you, Father. Not only one person, but many people are suffering with the lower abdomen pain, urinary infections. God is setting them free. Urinary infections, God is setting them free. And I am praying every person who is suffering with skin allergies, psoriasis, and skin issues and skin diseases, agree with me that every skin issue, every issue of skin, it will be healed. It will be healed in the name of Christ Jesus of Nazareth. Mighty Father, థ్యాంక్ యూ ఫాదర్. దేవా, ప్రతి స్కిన్ ఇష్యూస్ని కొట్టివేస్తున్నాను తండ్రి. వేరైపోయిన నా తండ్రి కుటుంబాలను నా తండ్రి ప్రభా యేసు నామమున నా దేవా మేము రెస్టరేషన్ పలుకుతున్నాము తండ్రి. We are speaking restoration for those who are separated and those who are going through court trials, mighty Father. ఎంతమందికి అయితే కోర్టు కేసులు ఉన్నాయో, God is bringing you victorious. Hallelujah. Hallelujah. There is no liar who can win over you. Hallelujah. Hallelujah. And you shall definitely give a testimony. Thank you, mighty Father. Thank you, mighty Father. Every blocked money this month, within 30 days from today, this is 27 September, and by 26th October, every amount which is blocked, ఈ ప్లేస్లో ఉన్న వాళ్ళు, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు, మీ మనీ ఎక్కడ బ్లాక్ అయిపోయి ఉందో, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇట్, మైటీ ఫాదర్. Mighty Father, I deploy angels to bring back that money. ఎంతమంది అయితే మోసపోయి ఉన్నారో నా తండ్రి, వారందరినీ నా తండ్రి ఆదరించి అద్భుతము చేయమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ, మైటీ ఫాదర్. థ్యాంక్ యూ, మైటీ జెహోవా. థ్యాంక్ యూ, ఫాదర్.
I bless each and every person. I bless each and every person in this place. Let them see great life. Let them see great life, mighty Father. ఎంతమంది అయితే జాబ్లెస్ ఉన్నారో, this is a good news for you people. This is a good news for you people. The companies which rejected you way long back, they are going to call you back and they are going to give you a good placement. Hallelujah. Hallelujah, mighty Father. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవా, ఇక్కడున్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. వీరి బంధువుల్లో ఎవరైనా క్యాన్సర్ పేషెంట్లు ఉంటే, వీరి బంధువుల్లో ఎవరైనా తండ్రి ఇబ్బందుల్లో ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి. ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న వారు ఏ ఇబ్బందితో, ఏ అనారోగ్యంతో ఉన్నారో ప్రతి అనారోగ్యం నుండి వారిని స్వస్థపరచమని దేవా, ప్రతి విషయంలో వీరికి విడుదలనిచ్చి వీరికి లాభం ఎలా పొందుకోవాలో నేర్పించడం ప్రారంభించినందుకు వందనములు చెల్లిస్తూ నజరేయుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you so much.